దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఆది సంభూతుడు. ఆయనకు ఒక కాలం అంటూ లేదు. ఎందుకంటే అసలు ఆయనే కాలం. ఆయనే కాలం. దేవుడు కాలాతీతుడు. భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నింట ఉండువాడు. నేనే ఆదిని నేనే అంతమును అన్నాడు. ఏదో 2000 సంవత్సరాల క్రితం వచ్చినోడు కాదు, లేకపోతే 2000 ఏళ్ల క్రితం పుట్టినోడు కాదు. అసలు జన్మే లేనివాడు. అజుడు. అజుడు అంటే జన్మ లేనివాడు. ఆ జన్మలేని దేవుడు జన్మించిన మనందరి కోసం, మన పాప పరిహారం కోసం ఆయన కూడా రక్తమాంసాల దేహాన్ని ధరించి జన్మించాల్సి వచ్చింది. కేవలం మన కోసం జన్మించి యజ్ఞమై ఆహుతి చేయబడి మరణాన్ని జయించి 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచి 40 దినములు అనేకులకు అగుపడి ఆరోహణమై వెళ్ళాడు. త్వరలోనే రానై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన దేవుడుగానే వచ్చి భూమి మీద ప్రాణం పెట్టాలంటే ఆయన్ని చంపటం ఎవడికి వల్ల కాదు. ప్రాణం పెట్టడానికి కుదరదు. అందుకే ప్రాణం పెట్టడానికి వీలుగా రక్తమాంసముల దేహము ధరించాడు. ఆ ధరించింది 2000 ఏళ్ల క్రితం. అసలు యేసు ప్రారంభం అదే అని కొంతమంది పొరపడుతున్నారు. యేసు ప్రారంభం అది కాదు. ఆయన ఆది అంతములు లేనివాడు. అది ఈ లోకం పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే అసలు ఆయనే ఈ లోకాన్ని నిర్మించినవాడు. పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు. ఏమనుకుంటున్నారు నాయన యేసయ్య గురించి? పుడిసిట్లో జలాలను, సముద్ర జలాలు, అగాధ జలాలను కొలిచిపోసినవాడు. పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. ఎక్కడ ఏ పర్వతం ఉండాలో, అది ఏ వెయిట్లో ఉండాలో, ఎంత హైట్లో ఉండాలో డిసైడ్ చేసి పెట్టినోడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. సూర్య చంద్ర నక్షత్రాదులను, ఆకాశ మహాకాశాలను చేసిన వాడితడు. కొలపాత్రలోన భూమిని కొలిచిపోసిన వాడితడు. భూమికి పునాది వేశాడు. అసలు ఎంత పరిమాణంలో భూమి ఉండాలో దాని కొలత ఎంతో నిర్ణయించినవాడు. ఎవరితడు? జగతి పునాదులు వేయబడక ముందే భూమి ఆకాశము చెయ్యబడక ముందే ఉన్న దేవుడు. చాలామంది ఈ మాట వాడటం విని నేను ఈ మాటలు దేవుని మూలంగా పలికా. ఎప్పుడు 2000? అసలు ఆయన ఎప్పుడోడు? మీరు చెప్పే పదం ఏంటి? ఒరే పిచ్చిమాలో కల్లారా, అసలు ఈ జగత్తుకు పునాది వేసిందే ఆయన. ఎప్పుడు? నువ్వు లక్షల కోట్ల సంవత్సరాలు అంటున్నావు కదా భూమి పుట్టి. అంతకు ముందే ఉన్నోడు ఆయన. స్తోత్రం. ఆయనే కన్యయందు జన్మించిన యేసునామధారితడు. ఎవరతడు? ఎవరు భూమికి పునాది వేశాడో, ఎవరు పుడిసిట్లో జలాలు కొలిశాడో, ఎవరు సూర్య చంద్ర నక్షత్రాదులను ఆకాశంలో నిలిపాడో ఆయనే అవసరార్థమై, మనందరి పాప పరిహారార్థమై కన్యయందు జన్మించి మనుష్య కుమారుడయ్యాడు. హల్లెలూయా.
అందరం ఒకసారి పైకి లేచి నిలవబడి చక్కగా ఎవరు మాస్కులు వాళ్ళు పెట్టుకోండి. మరి ప్రపంచాన్ని ఒక తెగులుకు దేవుడు అనుమతించున్నాడు గనక మనకు దేవుడిచ్చినటువంటి కృప మేరకు ఎవరి భద్రతలో వారు ఉండాలి. స్థానిక పట్టణంలో కూడా ఒక 5 కేసులు వచ్చినాయి. ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా, ఇప్పుడు ఆ జబ్బు వచ్చి చచ్చే మాట అటుంచి 14 ఏళ్ళు గదిలో కూర్చోవాలి. ఎందుకు వచ్చిన గొడవ? కాబట్టి అది రాకుండానే ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్ని తీసుకురావద్దు, గుర్తుపెట్టుకోండి. ఎవరికి వాళ్ళు ఎడమెడం పాటించండి. వచ్చేటప్పుడు కూడా దూరాలు మెయింటైన్ చేయండి. జాగ్రత్త. కొద్ది కాలం మనం జాగ్రత్తలు తీసుకుంటే పోతుంది. ఇంకా చాలా ఉన్నాయి వరుసలో రావాల్సినవి. కాబట్టి అవన్నీ రావాలంటే ముందు ఇది పోవాలి కదా. ఇది పోయి మళ్ళీ కొద్దిగా రిలీఫ్ రావాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో కౌంటర్ స్టార్ట్ కావాలి. కాబట్టి పోతుందిలే కానీ కొంచెం టైం తీసుకుంటూ చక్కగా పెద్ద వయసు ఉన్నోళ్ళు పాపం నిలబడలేకపోతే వాళ్ళని లేపి నిలబెట్టండి. కొంతమంది చిన్న వయసు ఉన్న ముసలోళ్ళు ఉంటారు. చిన్న వయసు ఉన్న ముసలోళ్ళు లేవలేకపోతే దరిగిపోడు, చివరకు పోండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా 2 చేతులు ఎత్తి దేవుణ్ణి మనసారా స్తుతించుదాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. అందరం కూడా ఎలుగెత్తి తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా స్తోత్రం. అందరం కూడా సన్నుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. వేరే ఆలోచనలు ఏమి రానిపోద్దు మీ మనస్సులో. ఆయననే జ్ఞాపకం చేసుకోండి. ఆయన తలంపుల్లో ఉండండి, ఆయన ఆలోచనల్లో ఉండండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం. నిండు మనస్సుతో స్తోత్రం, సన్నుతి చేద్దాం, సన్నుతి చేద్దాం, సన్నుతి చేద్దాం. స్తోత్రం. తండ్రి, 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 తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. లైవ్లో ఉన్న వాళ్ళు సైతం చక్కగా మీరున్న స్థలాల్లో లేచి నిలవబడి దేవుణ్ణి ఆరాధించండి, పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. ఆయన శక్తితో నింపబడినట్లు, మనము బలము పొందినట్లు, మనలో ఉన్నటువంటి దేవ వ్యతిరేకమైన ఆలోచనలు, బలహీనతలు, చెడ్డ క్రియలు అన్నీ ఆయన అగ్ని చేత కాల్చబడి శుద్ధి ఎగునట్లు, మనం నూతన పరచబడినట్లు, క్రొత్త తైలముతో అంటబడినట్లు, దేవుని శక్తి పొందినట్లు, ఆయన ప్రభావం మన మీదికి దిగి వచ్చున్నట్లు, పరిశుద్ధాత్మ అనబడిన శక్తి, ఆయన శక్తి, పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. ఆయన పంపే శక్తి మన మీదకి వచ్చున్నట్లు, ఆ బలం, ఆ ప్రభావంతో నింపబడితేనే మనం లోకానికి ప్రభువుని గూర్చి సాక్ష్యం ఇవ్వగలం, మన సాక్ష్యం నిలుపుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. అందరము కూడా స్తుతించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నావికుడవు, మా నాయకుడవు, మా
బోధకుడవు మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి త్వరగా రండి, రండి రండి మాలో రండి, రండి రండి త్వరగా రండి, రండి రండి మాపై రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. స్తోత్రం. స్తుతించండి నాయన, నోరు తెరిచి స్తుతించండి, ప్రభువుకు స్తోత్రాలు చెప్పండి, దేవుని స్తుతించండి. హల్లెలూయా, స్తోత్రం, స్తుతి అంటూ దేవుని మహిమపరచండి. మైకున్నోళ్ళు స్తోత్రం. బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా, రండి నాయన మా హృదయాల్లో. బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా. స్తోత్రం. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి త్వరగా రండి, రండి రండి మాలో రండి, రండి రండి త్వరగా రండి, రండి రండి మాపై రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. అగ్ని నాలుకల వలె విభాగింపబడి మా పెదవులపైకి రండి దేవా, అగ్ని నాలుకల వలె విభాగింపబడి మా పెదవులపైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆత్మ, రండి రండి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడా. మా కొరకై పంపబడిన ఆదరణకర్త, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, మండించు ఆత్మ. రండి రండి మాలో రండి, రండి రండి త్వరగా రండి, రండి రండి మాపై రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పాడదామందరం. పరిశుద్ధాత్ముడా. అవును. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 రండి. శక్తినిచ్చు ఆత్మ, బలమిచ్చు ఆత్మ, ఎండిపోయిన ఆత్మీయ జీవితాన్ని పచ్చగా చిగురింపచేయు ఆత్మ.
బాగు చేయు ఆత్మ, బ్రతికించు ఆత్మ, స్వస్థపరచు ఆత్మ, విడిపించు ఆత్మ, నడిపించు ఆత్మ, ఖండించు ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధమైన ఆత్మ. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ సర్వశక్తి గల దేవా, యెహోవా షమ్మా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రమయ్యా తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. బలమిచ్చువాడా, స్తోత్రం, 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 స్తోత్రం. రండి రండి త్వరగా రండి, రండి రండి మాలో రండి, రండి రండి త్వరగా రండి, రండి రండి మాపై రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు విన తండ్రి, ప్రేమాస్వరూపి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాల ఈ ఉపవాస ప్రార్థనా కూడికలో అయ్యా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో నిలిచి నిన్ను ఆరాధించి నీ నామాన్ని గొప్ప చేయటానికై నువ్వు ఇచ్చిన మంచి సమయం కొరకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధాత్మాభిషేకాన్ని ప్రతి ఒక్కరి మీద కుమ్మరించినందుకై నీకు వందనాలు నాయనా. నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ నింపినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అయా ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ సన్నిధిని మాతో కూడా ఉంచావు, ఇక ముందు కూడా ప్రభువా నీ సన్నిధిని సహవాసాన్ని మాతో కూడా ఉంచండి. నిలబడుతున్న దాసుని బలమైన పాత్రగా వాడుకొని అయినా వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనస్సును ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతిస్తూ ఈ స్తుతి ఆరాధన నీ పాదాలకి సమర్పిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరం నిశ్శబ్దంగా కూర్చుందాం. దేవుని మాటలు వినబోతా ఉన్నాం. దేవుని ఆత్మను మనం ఆహ్వానించాం. పరిశుద్ధాత్మ దేవా మాకు సహాయము చేయి, మాలోకి రా, మాలో నివసించు అని మనం ప్రభువుకి ప్రార్థన చేశాం. ప్రియులారా, దేవుని వాక్యం మనం వినబోతా ఉన్నాం. దేవుని వాక్యము ఏ వ్యక్తి తనలో నిలుపుకుంటాడో ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ నివాసం ఉంటాడు. అసలు వాక్యం నివాసం ఉండుటయే ఆత్మ నివసించుట అంటే మీరు నమ్మగలరా? వాక్యము మన ఆంతర్యములో నివాసం ఉండుటయే ఆత్మ నివసించుట. వాక్యాన్ని ఆధారం చేసుకునే ఆత్మ మనలో ఉంటాడు. ఇంకా బ్లంట్గా చెప్పాలంటే ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు. ప్రభువే ఆత్మ అనే మాట బైబిల్లో ఉంది. ప్రభు వాక్యము అని కూడా ఉంది. వాక్య దైవం ఆయన వాక్య రూపకంగా మనలో నివసించినప్పుడు ఆత్మ మనలో ఉన్నట్టే. ఏ లేఖన ఆధారంగా ఈ మాట చెప్తున్నావు శాలేమన్నా అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అది ఆ మాట రౌండ్ చేసుకోండి. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అది
జీవింపజేసే ఆత్మ మనలో ఉండాలి. ఆ ఆత్మను గురించి ఈయన మాట్లాడుతూ, నేను మీతో చెప్పి ఉన్న మాటలు, యేసయ్య మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు మన లోపలికి ప్రవేశించినప్పుడు అవి మనకి ఆత్మయు జీవమునై ఉన్నవి. కాబట్టి దేవుని మాటలే ఆత్మ, దేవుని వాక్యమే ఆత్మ అంటే అది అబద్ధం కాదు కదా. దేవుని మాటలు ఏ వ్యక్తిలో ఉంటాయో, దేవుని మాటలకి తలకాయ గాక హృదయం ఎవరిస్తారో వాని మీద పరిశుద్ధాత్మ అభిషేకం నిలిచి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, దేవుని వాక్యానికి తలకాయలో గాక హృదయములో ఎవరైతే స్థానం ఇస్తారో, హృదయములో ఆయన మాటలు నిలుపుకుంటారో, హృదయం అంటే మన సమస్తాన్ని ఏలేటువంటి కేంద్ర స్థానం. తలకాయలో వాక్యం ఉంటుంది. చాలామందికి వాక్యం తలలో ఉండటం వేరు, హృదయంలో ఉండటం వేరు. ఏలుబడి అంతా కూడా హృదయంలో నుండి జరుగుద్ది గనుక, జీవధారలు అనేవి హృదయంలో నుండే బయలుదేరతాయి గనుక వాక్యము హృదయంలో ఉండాలి. అంటే వాక్యము మనల్ని ఏలాలి. మీరు భక్తుల జీవిత చరిత్రలు చదివితే, ప్రాచీన భక్తుల జీవిత చరిత్రలు, ముఖ్యంగా పౌలు జీవితాన్ని మీరు చదివితే, ఆయన ఏది చేసినా దానికి వాక్యం చెప్పేవాడు. ఓ చోట ప్రధాన యాజకుడు న్యాయ విచారణకు పౌలును నిలిపి న్యాయ విచారణ చేసే సమయంలో పౌలు మాట్లాడుతుంటే వాని నోటి మీద కొట్టుడి అంటాడు ప్రధాన యాజకుడు. అప్పుడు ఆ స్వరము విని పౌలు గారికి కొంచెం చూపు మందగించుంది, చూపు సరిగా కనబడదు. దానివల్ల దృష్టి లోపం ఉంది, ఆయనకి కంటి బలహీనత ఉంది. ఆ మాట పలికినోడు ఎవరో అర్థం కానందుకు ఆ మాట వాని నోటి మీద కొట్టుడి అని అతను అన్నప్పుడు వెంటనే పౌలు అంటాడు, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అంటాడు. దేవుడు నిన్ను కొట్టును అన్నప్పుడు అక్కడ ఉన్నోళ్ళు అంటారు, నీకెంత ధైర్యం, యూదుణ్ణి అంటున్నావు, ప్రధాన యాజకుని నీవు దూషింపవచ్చా, ప్రధాన యాజకుని నువ్వు తృణీకరించవచ్చా అంటే 23 అపోస్తలుల కార్యములో 23వ అధ్యాయం 3వ వచనం జస్ట్ గుర్తు రాసుకోండి అంతే. వెంటనే పౌలు, సహోదరులారా, క్షమించండి, అతడు ప్రధాన యాజకుడని నేను అనుకోలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నది అంటాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక సన్నివేశం జరిగింది. ఆ సన్నివేశంలో పౌలు దృష్టిమాంద్యము చేత తను ఎవరిని తృణీకరించాడో అర్థం కాకయే తృణీకరించాడు. నువ్వు ప్రధాన యాజకుని తృణీకరిస్తావా అని వాళ్ళు పలికినప్పుడు వెంటనే, అయ్యో నాకు తెలియక, అతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు సహోదరులారా, కాబట్టి నేను తెలియక మాట్లాడాను. వాక్యమైతే నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. వెంటనే అక్కడ వాక్యాన్ని ఎత్తిపట్టి మాట్లాడాడు. వాళ్ళు ప్రార్థన చేసినా వాక్యం ఉంటుంది ఆ ప్రార్థనలో కూడా. వాక్యానుసారంగా వాక్య ప్రకారం ప్రార్థన చేసే అలవాటు ప్రతి సన్నివేశంలోనూ. ఉదాహరణకి ఏదన్నా అవతల వాడిది మనకి వచ్చే అవకాశం ఉందనుకో, పౌలు మహాశయుడైతే ఏమంటాడో తెలుసా, మనం పౌలు గారితో ఉండేటట్లయితే, పౌలు గారు అది మనకి వచ్చే అవకాశం ఉంది, తెచ్చుకుందామా అంటే, నీ పొరుగువాందేది ఆశింపకూడదని రాయబడి ఉన్నది, వద్దు నాయన అంటాడు. అర్థమైందా? అలాగే పౌలు గారు, అదిగో వీడు నాకు చాలా అన్యాయం చేశాడు, వీడిని నేను వదిలిపెట్టను అని మనం అంటే వెంటనే ఆయన మాట్లాడతాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురని మన యేసయ్య చెప్పలేదా, క్షమించు నాయన. అట్లా ఏ సన్నివేశానికైనా వ్యర్థంగా మనం కూర్చొని నలుగురం ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్నాం అనుకో,
వెంటనే ఒకవేళ పౌలు మహనీయుడు అక్కడికి వస్తే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకం చేసుకోండి అంటాడు. అంటే ఏది చేసినా, ఏది పలికినా, ఎక్కడ ఏ అడుగు వేసినా ఇదంతయు వాక్య సమ్మతంగా ఉందా లేదా, వాక్యానుసారంగా ఉందా లేదా అని చూచుకొనుట అనేది ఒక గొప్ప ఆత్మీయ అంతస్తు. అది అభ్యాసం చేయాలి. ఏది చేసినా, ఏది పలికినా, మనం చేసిన దానికి పలికిన దానికి వాక్యం ఎక్కడన్నా అడ్డొస్తుందా, వాక్యం అడ్డొస్తుంటే ఇది వాక్య సమ్మతం కాకపోతే నేను దీన్ని చెయ్యను, నేను ఇలాగ ప్రవర్తింపను, నేను ఇలాగ మాట్లాడను, వాక్యం దీనికి ఒప్పుకోవటం లేదు అని ప్రతి దానికి కూడా ఆంతర్యంలో, అంతరంగంలో, హృదయంలో వాక్యం నివసిస్తే ఆ వ్యక్తి ఇదిగో ఇలాగ ప్రవర్తిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము అతనిని ఏలుతుంది. అంటే దేవుని మాటలు అతన్ని పాలిస్తాయి, శాసిస్తాయి, కంట్రోల్ చేస్తాయి. అలాంటి అనుభవం ఏ భక్తునిలో అయితే ఉందో వాని మీద అభిషేకం స్థిరంగా నిలిచి ఉంటుంది. అది విషయం. వాక్యం ఎవరి హృదయంలో నివసించదో, వాక్యానికి సరైన విలువ, గౌరవాన్ని ఎవరు ఇవ్వరో వారు ప్రారంభంలో ఒకవేళ బాగా ఆత్మశక్తితో నింపబడినా అనతి కాలంలోనే దాన్ని పోగొట్టుకుంటారు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మనం ప్రార్థన చేయటం తప్పు కాదు. ఆత్మశక్తిని కోరి ఆత్మశక్తితో నింపబడినట్లు మనం దేవుణ్ణి అడగుట తప్పు కాదు. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. పరిశుద్ధాత్మ నీ మీద ఆయన అభిషేకపు శక్తి నిలిచి ఉండాలి అంటే, ఆయన బల ప్రభావములు నీ మీద ఉండి పని చేయాలి అంటే నీ లోపల వాక్యము నివసించాలి. వాక్యము ఏ వ్యక్తిలో అయితే నివసించి ఆ వ్యక్తిని పాలిస్తూ ఉంటుందో ఆ వ్యక్తి మీద పరిశుద్ధాత్మ అభిషేకము స్థిరముగా నిలిచుంటుంది. లేకపోతే పోతుంది, అభిషేకం కోల్పోతాడు. ఇది మీకు సౌలు దావీదుల ఉదంతం మంచి సాక్ష్యం. మీకు తెలుసా, సౌలు కూడా సమూయేలు చేత తైల ప్రోక్షణ పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవాడని మనందరం ఎరుగుదాం. ఎవరు? సౌలు. కానీ సౌలు హృదయంలో దేవుని మాటలకు తావు లేదు. దేవుని మాటలకు తను విలువనివ్వల. వరుసగా తిరుగుబాట్లు చేస్తూ వచ్చాడు. సమూయేలు అన్నాడు, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటాయను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయాదేవతలను గృహదేవతలను పూజించుటతో సమానము. కాబట్టి నీ మీద ఉన్నటువంటి ఆ శక్తిని పోగొట్టుకుంటావు, నీ రాజ్యాన్ని కూడా పోగొట్టుకుంటావు సౌలా. ఎందుకు అంటే దేవుని మాటలకు నీవు అవిధేయత చూపావు. సౌలుని దేవుడు 2 times అభిషేకించాడు. తెలుసా మీకు? ఒకసారి కాదు, 2 సార్లు. ఒక్కసారి మీరు సమూయేలు గ్రంథం తీసుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడు. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగు సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన స్వాస్థ్యము మీద అధిపతి అంటే రాజుగా నిన్ను దేవుడు అభిషేకించమన్నాడు. అభిషేకించాను అని తైలం పోసాడండి. తైలం పోసాడు. పోస్తే దేవుని మీద తిరుగుబాటు చేసి పోగొట్టుకున్నాడు. మళ్ళా పోగొట్టుకున్నాడు. పోసిన అభిషేకం అంతే ఉంటే, దేవుడిచ్చిన అభిషేకపు ప్రభావం అంతే ఉంటే మళ్ళా పునరభిషేకించాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఒక్కసారి 15వ అధ్యాయము
మొదటి వచనం నుంచి చదివితే 10 చదివారు కదా, 10వ అధ్యాయం మొదటి వచనం చదివారు కదా, ఇప్పుడు 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఒకసారి చదవండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేంది, ఆల్రెడీ అభిషేకం పొందాడు కదా, మళ్ళా నిన్ను రాజుగా అభిషేకించుటకు దేవుడు నన్ను పంపాడేంటి? అంతకుముందు అభిషేకం ఏమైంది? కొంచెం ఆలోచించండి. లాస్ అయింది. ఎక్కడ లాస్ అయింది చూద్దాం. చూడండి 13వ అధ్యాయము 8వ వచనం. 13వ వచనం చదువులే, 13 చదువు, ఇక సరిపోయింది. అందుకు సమూయేలు ఎట్లనెను, అదుగదుగో నీ 10వ అధ్యాయము మొదటి వచనంలో సౌలు అభిషేకింపబడ్డాడు, క్రొత్త మనస్సు పొందాడు, దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. బాగుంది. 13వ అధ్యాయం 13వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి దేవుని మాటలను తిరస్కరించాడు, దేవుని ఆజ్ఞకు కట్టుబడలా, దేవుని ఆజ్ఞలను మీరాడు. అందుకు సమూయేలు ఏమంటున్నాడో చూడండి. అందుకు సమూయేలు ఎట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఆయన మాటలను నీవు తృణీకరించి ఏం చేశావు? బుద్ధిహీనంగా ప్రవర్తించావు, మూర్ఖుల్లాగా ప్రవర్తించావు. కాబట్టి నీ రాజ్యము నీకు ఉండకుండా దేవుడు తీసేస్తున్నాడు. తన చిత్తానుసారము అయిన మనసు గలవాని ఒకరిని దేవుడు కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గై కొనకపోతివి గనుక. 14వ వచనం 13వ అధ్యాయం 14 మొదటి సమూయేలు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. అది అధిపతిగా నియమిస్తాడు అని సౌలును అభిషేకించినటువంటి సమూయేలే చెప్పాడు. ప్రభువుకు స్తోత్రం. చెప్పాడా? కానీ చూడండి, మళ్ళా దేవుడు ఆయన అభిప్రాయం మార్చుకున్నాడు. దేవుడు ఆయన మనసు చూడండి, మళ్ళా అభిప్రాయం మార్చుకున్నాడు. ఇప్పుడు సమూయేలే చెప్పాడు, దేవుని మాటల్ని నువ్వు గైకొనలేదు అబ్బాయి, దేవుని ఆజ్ఞను అతిక్రమించావు, కాబట్టి ఇక నిన్ను రాజుగా ఉండకుండా దేవుడు త్రోసేశాడు. నీకు బదులు తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొన్నాడు, రాజ్యం వానికి పోతుంది, నువ్వు రాజ్యభ్రష్టత్వం పొందుతావు అన్నాడు. అన్నవాడే మళ్ళా 15వ అధ్యాయంలోకి వచ్చి చూడండి ఏమంటున్నాడు. 15వ అధ్యాయం మొదటి వచనంలో, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. అగాగు, అదేంది? రాజ్యం తీసేస్తాడు, ఇంకొకటికి ఇస్తాడని చెప్పాడు కదా. మళ్ళా ఆయనే నిన్ను రాజుగా అభిషేకించుటకు నన్ను పంపాడు అంటాడేంటి? ఏం జరిగిందంటే వాస్తవంగా సౌలు ఆ అధికారాన్ని, ఆ దేవుని కృపను పోగొట్టుకొని రాజ్యభ్రష్టత్వం పొందే పరిస్థితికి వచ్చినప్పుడు సమూయేలు సౌలు పక్షంగా విజ్ఞాపన చేశాడు. ప్రవక్త అయిన సమూయేలు సౌలు పక్షమున విజ్ఞాపన చేసి, దేవా పోనీ నాయన క్షమించయ్యా, పొరపాటు పడ్డాడు, చిన్నవాడు కదా, అంత జ్ఞానం లేదు కదా, ఒక్క ఛాన్స్ అయ్యా, కోపగించుకొని రాజ్యభ్రష్టుణ్ణి చేస్తే ఎట్లా నాయన, మన్నించుమని రోజు విజ్ఞాపన చేశాడు. దేవుడు అంటాడు, సమూయేలు అతడు మాట వినే రకం కాదు, చూశాను, కానీ అది వినే రకం కాదు. లేదయ్యా, ఒక ఛాన్స్ అయ్యా, నువ్వు చెప్పినట్టు తింటాడయ్యా, అయ్యా అని దేవుని బ్రతిమాలుకున్నాడు. ఎవరు? సౌలా. ఎవరి పక్షంగా? సౌలు పక్షంగా సమూయేలు దేవుని బ్రతిమాలాడు. దేవుడు అంటాడు, అతడు మాట వినే రకం కాదు, జనులకు భయపడే రకం. ఒకప్పుడు అలా లేడు, ఇప్పుడు మనుషులే వానికి లోకం అయిపోయారు.
వానికి రాజ్యం ఇచ్చింది నేను, రాజుని చేసింది నేను, ప్రజలను అప్పజెప్పింది నేను. ఎవరి మాటకు లోబడాలా, ఎవరికి భయపడాలా, ఎవరికి విధేయత చూపాలా? నన్ను తన మనసులో నుండి తీసివేశాడు, నా మాటలకు విలువనివ్వడు. అతడు ఇప్పుడు రాజ్యాకాంక్షలో పడ్డాడు. అతని మైండ్ అంతా కూడా దాని మీదనే ఉన్నది, నా మీద లేదు. గనుక సమూయేలు నువ్వు మిన్నకుండు, నేను ఇంకొకరిని రాజుని చేస్తానంటే సమూయేలు బ్రతిమాలాడు, అయ్యా 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 ఒక అవకాశం ఇవయ్యా, ఓ ఛాన్స్ ఇవయ్యా. ఎట్లయ్యా నువ్వు అట్లా అసహించుకుంటే అని బ్రతిమాలాడు. అవునా, సరే పో, నా నిర్ణయం మార్చుకుంటున్నా, నా అభిప్రాయం మార్చుకుంటున్నా. లెక్క ప్రకారం ఇప్పుడే అతని పోస్ట్ ఊస్ట్ అయిపోయింది, కానీ నీవు బ్రతిమాలుచున్నావు గనుక సరే పో. నేను అతన్ని విసర్జించాను కదా, కాదు కాదు అన్నావుగా, సరే పో, మళ్ళా అభిషేకం చేయిపో. చేసి నా మాటకు అతడు లోబడతాడో లేదో నువ్వే కళ్ళారా చూడుపో. పో, వాడిని అభిషేకం చేసి చెప్పు, అమాలేకులను హతము చేయమని వెళ్ళమని చెప్పు, శాపగ్రస్తమైనది ఏది ముట్టవద్దని చెప్పు. నా మాట వింటాడో లేదో చూడు అని పంపిస్తే అప్పుడు మళ్ళా పిలిచాడు, నాయనా సౌలా, లెక్క ప్రకారం నీకు పోస్ట్ పోయింది, కానీ దేవుణ్ణి బ్రతిమాలుకున్నాను, ఆయనకు కనికరం వచ్చింది. ఆ కనికరాన్ని బట్టి అసలు లెక్కలోంచి తీసేసిన నిన్ను మళ్ళా అభిషేకం చేయమన్నాడు. వాస్తవంగా ఆ అభిషేకం దావీదుకు జరగాలి, కానీ వాయిదా వేశాడన్నమాట. తన అభిప్రాయాన్ని దేవుడు మార్చుకున్నాడు. చూడండి, సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కనుక మళ్ళొక్కసారి అభిషేకిస్తా. చూడండి, అభిషేకించటంతో పాటు అభిషేకించిన తర్వాత వెంటనే పరీక్ష కూడా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని అభిషేకం వాని మీదికి రావటమే కాదు, వెంటనే టెస్ట్ పరీక్ష కూడా వస్తుంది. అభిషేకం చేశాడా, చేసి వెంటనే నీవు వెళ్ళి అమాలేకులను హతము చేయి, ఇది దేవుని ఆజ్ఞ హో అని పంపిస్తే సౌలు మళ్ళీ తేడా చేశాడు. ఏం చేశాడు? అసలు రాజు, ఇప్పుడు యుద్ధంలో గెలుపు అంటే ఎవరు పోతే గెలుపండి? సైన్యం పోతేనా, రాజు పోతేనా? రాజు పోతేనే. కానీ వీడు అగగు అనేటువంటి రాజుని సౌలు బ్రతుకనిచ్చాడు. తర్వాత వాళ్లకు చెందినటువంటి ఆ శపితమైనటువంటి సామాగ్రిలో కొన్ని ఎడ్లను, కొన్ని పశువులను తెచ్చి తన యొద్ద పెట్టుకున్నాడు. ఏది ముట్టద్దు, సమూలంగా హతము చేయమని దేవుడు చెబితే మళ్ళా కక్కుర్తి వ్యవహారం చేశాడు. చూసారా? అప్పుడు మళ్ళా సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, పో, మొర్రపెట్టి నన్ను అల్లాడిచ్చావుగా, ఒక్క అవకాశమి, ఒక్క ఛాన్సి, ఈసారి మాట వింటాడు, దయచేసి కరుణించు అని నాకు అసలు రాత్రి పగలు తేడా లేకుండా గొడవ చేశావుగా సమూయేలు, పో. నేను చెప్పలా, అది మాట వినే రకం కాదు. నా మాటలకు వాని హృదయములో స్థానము లేదు సమూయేలు. విలువివ్వడు, నా మాటలు లక్ష్య పెట్టాడు, భయపడే రకం కాదు. అతడు నాకు భయపడటం మానేసి జనులకు భయపడటం మొదలు పెట్టాడు. అట్లాంటి వాడిని అధిపతిగా ఉంచితే వాడు నాశనం అవుతాడు, జనాన్ని కూడా నాశనం చేస్తాడు. అట్లాంటి వాడు పనికిరాడు, పోయి కనుక్కోమన్నాడు. అప్పుడు వచ్చాడు. చూడండి, 15:8-9 వచనాల నుంచి చదువు. అమాలేకుల రాజైన అగగును త్వరగా ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేశాను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చెయ్యక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. దేవుడేం చెప్పాడు? చూడండి, ఇక్కడ 3వ వచనంలో, కాబట్టి నీవు పోయి, చివరి 2 లైన్లు చదువు. వారికి కలిగినదంతయు. చూడండి, 3వ లైన్ నుంచి 4వ లైన్ నుంచి చూడు. ఒంటెలనేమి, గార్ధబములనేమి,
అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాను. ఒంటెల్ని, గాడిదల్ని, ఎడ్లని, గొర్రెల్ని ఏది ఉండనియొద్దు, మొత్తం హతం చేయి. ఎద్దులనేమి గొర్రెలనేమి, మనోడు ఎడ్లని గొర్రెల్ని కొన్నిటిని దేవుడు ఏం చెప్పాడు? హతము చేయి అన్నాడు. సౌలు ఏం చేశాడు? కొన్నిటిని దాచిపెట్టాడు. దేవుడు మనతో కూడా అదే చెప్తాడండి. మనందరిలో కూడా కొంత శేషాన్ని మిగిల్చి ఉంచుకుంటాం. అన్ని విషయాల్లో మార్పు చెందాం. దేవుడు అంటాడు కంప్లీట్గా శపితమైన దాన్ని నిర్మూలన చేయి, నీకు క్షేమం అని చెబుతాడు. మనుష్య సైకాలజీ ఏంటంటే చాలా భాగం తీసేసుకుంటారు, ఏదో ఒకటో అరో ఉంచుకుంటారు. ఈ కొంచెమేగా, ఈ ఒక్కటేగా, ఈ చిన్నదేగా అని. కొంచెమైనా కొంప ముంచును. నేను రెగ్యులర్గా తాగను బ్రదర్. ఎప్పుడన్నా ఫంక్షన్స్కి, పార్టీస్కి, ఎప్పుడన్నా మన వాళ్ళు ఫ్రెండ్స్ గట్రా బలహీన పరిస్తే కొంచెం బలవంతం పెడితే లైట్గా జస్ట్ 2 పెగ్గులు తీసుకుంటా అంతే. ఎప్పుడన్నా ఒకసారి లైట్గా అంతే. అన్నప్పుడల్లా నేను చేయను బ్రదర్. నేను ఎప్పుడు అన్నప్పుడల్లా కళ్ళు తాగనన్నా. మా చుట్టపోళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చి ఏం చెల్లాగి నీ కళ్ళీలన్నా పోయకపోతే అంటారు చూడు, అప్పుడు వాళ్ళ కోసానికి తెప్పించి నేను కూడా గింతంత పుచ్చుకుంటాను అన్నయ్య అంతే. ఎప్పుడు దాగా అన్నట్టు. దేవునికి స్తోత్రం. కొంచెమైనా కొంప ముంచును. అంతటినీ హతము చేసి కొంచెం తెచ్చి సరుకు పెట్టుకొని శాపాన్ని తెచ్చి పెట్టుకున్నాడు. దరిద్రం. మన ఆంతర్యంలో ప్రతి ఒక్కడు కూడా తొంగి చూసుకోవాలి. ఏ విషయంలో ఇంకా నా దగ్గర మెతక ఉంది, ఆ మెతక తీసి అవతల పడేయాలి. అప్పుడు మనం కాపాడబడతాం. దయ్యంగాడికి అవకాశం ఏదో తెలుసా? మన దగ్గర ఉన్న ఏ విషయాల్లో మెతకుందో అదే సైతానుగాడికి అవకాశం. ఇప్పుడు ఇంట్లోకి ఎలుకలు తెగ వస్తున్నాయి అన్న అంటారు. ఎలుకలు ఎందుకు వస్తున్నాయి? ఇంట్లోకి ఎలుకలు తెగ వస్తున్నాయి అన్న అంటారు. ఎలుకలు ఎందుకు వస్తున్నాయి అంటే దానికి కావాల్సిన సరుకు ఏదో ఆ ఇంట్లో ఉంది. అవునా? దానికి 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 ఉపయోగపడే చెత్త ఏదో ఆ ఇంట్లో ఉంది. ఇప్పుడు ఎలుకలు ఆగిపోవాలంటే ఏం చేయాలి? బోన్లు పెట్టాలా? లేకపోతే ఇంకొకటి ఏదన్నా చేయాలా? మందు పెట్టాలా? ఎలుకలు తినకుండా మన పిల్లలు ఎవడన్నా తింటే, మన పెంపుడు కుక్కే తింటే మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఎలుకలు రాకుండాన్నట్లు ఏ చెత్త ఉన్న దాన్ని చూసి ఎలుకలు వస్తున్నాయో దాన్ని తీసి మొత్తం బయటపడేస్తే వాటికి సంబంధించిన సరికేది లోపల లేదు కనుక ఎలుకలు కూడా రావు. కొంతమంది అంటారు సైతాను నన్ను ఏందో తెగ శోధిస్తున్నాడు అన్నయ్య, దెయ్యం ఏందో నన్ను శోధిస్తుంది అన్నయ్య, దురాత్మ ఏందో నన్ను తెగ వెంటబడుతుంది అన్నయ్య. ఊరకెందుకు వెంటబడిద్ది? దానికి సంబంధించింది ఏదో ఉంది నీ దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని మూవీస్లో నేను లోకంలో ఉన్నప్పుడు చూసా, కొన్ని సినిమాలలో లేదు, దెయ్యానికి సంబంధించినది ఏదో ఉంటుంది ఆ ఇంట్లో, అందుకని దెయ్యం ఆ ఇంట్లో ఉంటుంది అన్నమాట. చివరికి క్లైమాక్స్లో ఎవరో ఒకడు, వాళ్ళు సినిమాలో ఎవరిని పెడితే వాడు పాస్టరో లేకపోతే పూజారో లేకపోతే ముస్లిం ముల్లానో ఎవరో ఉంటారుగా, వాళ్ళు పెట్టుకున్న సినిమాలో రొటీన్ ఫీల్ లేకుండా మార్చి పెడుతుంటారులే. క్లైమాక్స్లో దయ్యాన్ని ఎల్లగొట్టే వాళ్ళని వాడు ఎంటర్ అయిపోయి వాడి దగ్గర ఏదో దండమో ఏదో పాస్టర్ అయితే సిలువ ఏదో అని చెప్పని అన్ని తిరుగుతా చూసి ఒక దగ్గర రాగానే దానికి సంబంధించింది కనపడుద్ది. అప్పుడు దాన్ని పట్టుకోగానే అక్కడ జనాన్ని పీడిస్తున్న దయ్యం, ఆ ఫ్యామిలీ మెంబర్స్ని పీడిస్తున్న దయ్యం, వీడు ఎప్పుడైతే దాన్ని పట్టుకున్నాడో తిరిగిద్ది అన్నమాట. కనపడిందా మీకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక వాళ్ళని వదిలేసి ఇక ఇతని దగ్గరకు వస్తూ ఉంటుంది. రాగానే ఇతను తీసుకొని దాన్ని ఏదో ఒకటి కాల్ చేయటమో ఏదో ఒకటి చేస్తాడు. ఎందుకంటే దాన్ని బట్టి అది అక్కడ ఉంటుంది, అది పోతే అది పోయిద్ది అన్నట్టు. నిజమేనా? ఓ సినిమాలో తాడు కోసం ఉంటుంది,
ఓ సినిమాలో ఏంది వస్తువుల కోసం ఉంటుంది, అట్లా రకరకాలుగా అనమాట. అంటే చచ్చిన వాళ్ళని దయ్యాలయ్యి ఆ వస్తువుల కోసం వాళ్ళు ఉన్నట్టు వీళ్ళు క్రియేషన్ చేస్తారు. వాస్తవంగా చచ్చినోడు దయ్యం కాడు, దయ్యాలు సపరేట్గా ఉన్నాయి. దయ్యాలు లేవని చెప్పట్లా నేను, బైబిల్ మొత్తంలో చాలా భాగాలు దయ్యాలు ఉన్నాయని చెప్తుంది బైబిల్. అయితే ఆ దయ్యాలు ఏమిటి అంటే చనిపోయిన మానవాత్మలు కాదు. అయితే మానవుల్లాగా అవి రూపాన్ని మార్చుకొని మనకు కనబడి మోసం చేస్తాయి. అది మనమేమో అసలు దయ్యం దురాత్మ సంగతి పట్టించుకోకుండా ఈ సచ్చినోడిని తిడతా ఉంటాం. సచ్చి మా అమ్మాయికి పట్టాడు, మా అబ్బాయికి పట్టిందని. ఒట్టిదే పాప, చచ్చిపోయినోడు అటు పాతాళానికో పరలోకాన్ని పరదైసుకో పోయాడు, ఎక్కడో చోటుకు పోయి ఉంటాడు. కానీ ఈ దురాత్మ ఏం చేస్తుంది తెలుసా, వాడి రూపంలో ఇలా కనపడుతుంటుంది. పాప కనపడేది నిజమే, ఆడి రూపంలో చచ్చిపోయినాడు ఆ బజార్లో ఊరేసుకోనో కిరోసిన్ పోసుకుని ఏదో రకం చేస్తారు చూడు, వాళ్ళ రూపాన్ని పోలి ఇది కనపడితే ఆ సచ్చిన అమ్మాయి మా దగ్గరికి వచ్చింది, ఆ సచ్చినోడే మా దగ్గరికి వచ్చాడు, నీకు వీళ్ళ గోల. అది దయ్యం చేసే మోసం వాస్తవంగా. కానీ మూవీస్ అన్నీ కూడా అలాగ తీపిచ్చి, అది కూడా సైతాను పనే. ఇప్పుడు హర్రర్ మూవీస్లో హీరో ఎవరు? హర్రర్ మూవీస్లో హీరో ఎవరు? దయ్యమే. అందరి కళ్ళు కూడా వేరే స్టోరీ అంతా జరుగుతూ ఉంటే చూడబుద్ది అయిద్దా? అది ఎప్పుడు వచ్చిద్దో ఏంది అది. స్నేక్ మూవీ ఉందనుకో, స్నేక్ మూవీలో హీరో ఏది? అది. ఇక వేరే వాళ్ళు ఏ మాటలు మాట్లాడి చిరాకు పడదు, ఆ పాము ఎప్పుడు కనపడుతుంది, అవునా కాదా? అది విషయం. కాబట్టి దయ్యాలను అందరూ తిడుతున్నారని దయ్యాలు ఫీల్ అయిపోయి అవి హీరోలుగా అవే సినిమాలు తీసుకుంటున్నాయి అన్నమాట. కొంతమందిలో జొరబడి, కొంతమందిలో అబద్ధాలు నాటుతూ ఉన్నాయి. అయితే ఒకటి నిజం ఏంటంటే, దయ్యానికి సంబంధించింది ఏదన్నా ఉంటే దయ్యం దాని దగ్గరికి వచ్చింది అన్నది నిజం. ఏది? వస్తువులు అంటే దానికి తాడో, లేకపోతే దాని చెప్పులో, లేకపోతే ఇంకొకటో, లేకపోతే అది వాడిన సూటో, ఇవన్నిటిని బట్టి కాదు. దయ్యానికి సంబంధించిన వస్తువులు ఏమిటి అంటే మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న లోపాలు. నేను అశోకుడు చెప్పినట్టున్నాడు ఒక మెసేజ్లో ఇదే విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా? అవి మన దగ్గర దానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి వస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి వీడి దగ్గర, ఎక్కడ సంధి లేదు, ఏం చేద్దాం, ఇంకెళ్ళిపోదాం అనుకోదు. అసలు వీడి మైండ్ సెట్ అంతా కూడా ఎక్స్రే చేసి సందేహమే లేకపోతే వెళ్దాం. ఏ క్వశ్చన్ అన్న వీడి దగ్గర మెతుకుంటే దాన్ని ఆధారం చేసుకొని మనం ఉందాం. దేవుడు కూడా ఏమనడం అని మన బలహీనతల్ని, ఎక్కడ మన వీక్ పాయింట్ ఉందో, ఏ కోణంలో మనం చిక్కుతామో, డబ్బుకు చిక్కుతామో, లైంగిక ఇచ్చలకు చిక్కుతామో, కోపానికి చిక్కుతామో, భయానికి చిక్కుతామో, ఏది మన దగ్గర ఉన్న బలహీనత ఉందో, సోదరు వింటున్నారా, ఏ లోపం మన దగ్గర ఉంది దాన్ని ఆధారం చేసుకొని కూర్చుంటాం. వచ్చి అది రావద్దు అంటే మొత్తం ఆ చెత్త అంతా తీసి పడవేయి. అప్పుడు అది నీ లోనికి ప్రవేశించదు, లేకపోతే నీ ఇంట్లోకి వచ్చింది. బాప్తిజమం పొందిన వాళ్ళకు అప్పుడప్పుడు దయ్యం పట్టిందని తెస్తారు. అప్పుడు నేను అడుగుతా, నువ్వు బాప్తిజమం పొందావు, వాక్య ప్రకారం బాప్తిజమం పొందిన వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉండాలి. దానికి లేఖనాలు మస్తు. అపోస్తల కార్యం 2:38 బాప్తిజం పొందిన వారు పరిశుద్ధాత్మను వరముగా పొందుతారు అని. 1 కొరింథీ పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. అదే 1 కొరింథీ పత్రిక 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు ఆయన మీలో నివసించును, మీతో కూడా ఉండును. ఎవరాయన? ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇన్ని వచనాలు బాప్తిస్మం పొందిన వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉన్నాడని చూపిస్తుంటే, కొంతమంది అంటారు ఈమె బాప్తిస్మం పొందింది కానీ ఈమెకు దెయ్యం పట్టింది. ఈమెకు దెయ్యం పట్టిందంటే దేవుడు ఎటుపోయాడు? ఆమెలో దేవుడు కదా ఉండాలి, దయ్యం ఎట్లా దూరింది? దేవుడు వదిలేస్తే దయ్యం దూరింది. ఎందుకు వదిలేసి ఉంటాడు? సౌలు చేసిన బుద్ధిహీనమైన క్రియలు లాంటివి ఏవైనా ఆమెలో జరిగినాయో, ఆయనలో జరిగినాయో చూసుకోండి. దేవుని పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేసి
దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పదే 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 ప్రవర్తిస్తుంటే ఇక చేసేది లేక దేవుడు తన ఆత్మను తొలగించినప్పుడు అప్పుడు దయ్యాలు పడతాయి. దేవుని మాటకు భయపడి విధేయత చూపి దేవుడు చెప్పిన క్రమంలో క్రమశిక్షణలో మనం ఉన్నంత వరకు దురాత్మ మన లోనికి ప్రవేశించుట సాధ్యము కాదు. అదే అననీయ సప్పీరాల దగ్గర జరిగింది. సైతాన్ ఎందుకు నిన్ను మోసం చేశాడు అని అడిగాడు పేతురు. ఎందుకు మోసం చేసేది? వాడి పనే మోసం చేయటం కదా. ఆ మోసం చేయటం వాడి పనే, కానీ నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే వాడికి సంబంధించిన సరుకేదో నీ దగ్గర ఉంది, అందుకే వ్యాపారం చేయడానికి వచ్చాడు. అర్థమవుతుందా మీకు? వాడికి సంబంధించిన సరుకేదో నీ దగ్గర ఉంది అననీయ. ఏంటంటే కక్కుర్తి బుద్ధి, మోసగించే బుద్ధి, నిరభ్యంతరముగా దేవునికి మనుషునికి కూడా భయపడకుండా అబద్ధమాడే బుద్ధి, డబ్బు విషయంలో మెతక ధోరణి అది ఉంది. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చింది నీకు, డైరెక్ట్గా వెళ్ళి చెప్పు, పేతురు గారు వందనాలు, నాకు ఒక 1000 వచ్చిందండి, నేను ఒక 500 ఇద్దాం అనుకుంటున్నా, ఒక 500 నేను దాచిపెట్టుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే నాకు కొంచెం పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి నేను ఇంతే ఇద్దాం అనుకుంటున్నా అని ఇవ్వు. పేతురు తప్పుపట్టడు. అననీయ పెద్ద పొరపాటు ఏంటి అంటే, దీన్ని ఒక భక్తుడు ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్పాడు. జాక్ పూనేన్ అనే దైవజనుడు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు ఈ పాయింట్ విషయంలో. ఇప్పుడు ఎగ్జామ్ రాసిన పిల్లవాడికి 100కి 50 రావటం తప్పు కాదు. స్తోత్రం, హల్లెలూయా. 100 మార్కులకి ఎగ్జామ్ పెడితే 50 మార్కులు రావటం తప్పు కాదు. వెళ్ళి చూపించు, 50 మార్కులే వచ్చినాయి అని, పర్వాలేదు, పాస్ కొట్టేస్తాడు. కానీ 50 మార్కుల్ని 100గా దిద్దటానికి ప్రయత్నం చేస్తే అసలు టోటల్గా నెట్టివేయబడతాం. అది అననీయ జీవితంలో జరిగింది. 100 మార్కులు రావాలి, 50 వచ్చినాయి, 50ని అలానే తీసుకెళ్ళి చూపిస్తే ప్రాబ్లం ఉండేది కాదు. కానీ 50ని 100లాగా దిద్ది ఇటు దేవుణ్ణి అటు మనుషుల్ని మొత్తాన్ని మోసం చేద్దామని ఔడియా వేసుకున్నారు. ఇలాంటి మెతక బుద్ధి వారి యొద్ద ఉన్నది కనుకనే దురాత్మ వాని దగ్గరకు వచ్చి మోసగించటం జరిగింది. అందుకు క్వశ్చన్ చేశాడు, అసలు ఎందుకు నీ దగ్గరకు వచ్చి మోసం చేసింది? నా దగ్గర కూడా ఈ దయ్యం బట్టి వచ్చిన వాళ్ళు అదే అడుగుతాను, ఎందుకు పట్టింది నీకు దయ్యం? అసలు దానికి మనకేం సంబంధం? అసలు దానికి మనకేం రిలేషను? మనలో దేవుని పరిశుద్ధాత్మ ఉన్నాడు వాక్యానుసారంగా. ఆ దేవుని పరిశుద్ధాత్మ ఉండాల్సిన నీలోకి దయ్యం ఎట్టొచ్చింది అని అడుగుతా. ఎట్టొచ్చే దేవుంది మామూలుగా పట్టింది. ఎందుకు పట్టింది మామూలుగా? దానికి ఏమి పద్ధతులు తెలియబోయింది, మనకంటే బాగా దానికి తెలుసు. స్కేవా అనేటువంటి వాడి కొడుకులు దయ్యం పట్టిన వాడిని పట్టుకొని వదిలేయటానికి ప్రయత్నం చేసి ఏ సునామోలో హో అనంటే అది అసలు లెక్క కూడా చేయకుండా వాళ్ళ ముఖాలకి వెళ్ళి చూస్తుంది క్యావురే అని. స్తోత్రం. నోరు తెరిచి హల్లెలూయా చెప్పండి. చూశారు కానీ గట్టిగా చెప్పండి. అసలు వినపడట్లా. మళ్ళీ వీళ్ళు ఏమనుకున్నారంటే, ఏం లేదు, వీళ్ళు పౌలు దయ్యాలు వెళ్ళగొడుతుంటే చూశారు. పౌలు అట్లా ఆజ్ఞాపించగానే దయ్యాలు పోతున్నాయి. పౌలు గారు భలే చేస్తున్నావే, నువ్వు అట్లా ఆజ్ఞాపించగానే దయ్యాలు పోతున్నాయి, అసలు ఏం మంత్రం ఉపయోగిస్తున్నా అని బాగా కనిపెట్టారు. యేసు నామములో ఏ అపవిత్రాత్మ ఆ బిడ్డని విడిచి వెళ్ళో అనగానే వెళ్ళిపోతుంది. ఓ మంత్రం ఇదిరే, పౌలేం పెద్ద మంత్రాలు ఏం వాడట్లా, యేసు నామములో అంటున్నాడు. రైట్, మనం కూడా ఈ మంత్రాన్ని ప్రయోగం చేయాలరా అని పాపం మిగుల ఆశతో ఎదురు చూశారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డట్టు వీళ్ళు దెయ్యం పెట్టినోడి కోసం ఎదురు చూశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ అదృష్టం పండి ఒకడు దొరికాడు, దెయ్యం పట్టినోడు. అంటున్నాడు వాడు, భలే సరుకురా, ఒరిజినల్ దెయ్యంరా. కొన్ని డూప్లికేట్ దెయ్యాలు ఉంటాయి, అట్లాంటిది కాదు, వీళ్ళకి ఒరిజినల్ దెయ్యం దొరికింది. కొన్ని డూప్లికేట్ దెయ్యాలు ఉంటాయి తెలుసా?
కొంతమంది భర్త పోడు అత్తపోడు పడలేక కోడళ్ళు దయ్యాన్ని వాళ్ళే సృష్టిస్తారు. మరి రోజు వాడే కొడుతున్నాడు, పగ తీర్చుకోవాలి, కడుపు మండిపోతుంది, ఏం చేసిద్ది? విజయ్ లాంటి సలహా ఇచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇద్దరు ఆడుకుంటున్నారు అన్న, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను కొడితే తప్పు కదా, భర్తను కొట్టింది అత్తను కొట్టింది అంటారు కదా, ఏం చేయాలో ఎట్లనో అర్థం కావట్లేదు అన్న. అంటే ఏం చేసేది ఏముంది, మనకు దయ్యం ఉందిగా. ఆహా అంటే ఏందన్నంటే ఏముంది, దయ్యం పట్టినట్టుగా ఫీల్ అవ్వు, కాస్త వాళ్ళని నమ్మించు అని ముందుకు వెనక్కి ఊగు, మధ్యరాత్రుల్లో లేపి కేకలేయి, అరుస్తా వాళ్ళని ఎన్ని కొట్టాలనుకున్నావు అన్ని కొట్టు, ఏమేం తీసుకొని కొట్టాలా అవన్నీ తీసుకొని కొట్టు. పగ పెట్టుకొని ఉంది కడుపులో, పక్కనే భర్త పండుకొని ఉన్నాడు, ఆడ ఆతమరిచి నిద్రపోతున్నాడు. బాగా నిద్రపోయేవాడినిగా అన్ని గెటప్ రెడీ చేసుకొని జుట్టు ముందుకు వేసుకొని లాగి పెటామని ఒకటి పీకి దిమ్మ రూపాయలు లేచాడు. అని చెప్పి లేచి చూస్తే ఉంది అంటే వాడికి ఇక దెబ్బ కొట్టడం కాదు, గడ్డ 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 వండుకుతా మాయ్ మాయ్. టైం చూస్తే 12:30 1 గంట. వామ్మో ఏరా రే అమ్మా అమ్మా రారా రా, ఎక్కడికి ఎందుకు? ఇక గదిలో పడేసి కుమ్ముడే కుమ్ముడు. దెయ్యం కదా, వాడు కొట్టలేడు. ఈ మనిషి పగ కదా, పాత ప్రతీకారం కదా మొత్తం. వాడు జుట్టు బీగించుకొని మొహం రక్కించుకొని గందరగోళం అయిపోయి వాళ్ళ అమ్మని లేపి, నీకేం పోయే కాలం వచ్చి అంతలా నిద్రపోతున్నావు, దెయ్యం బట్టి అది గొడవ గొడవ చేస్తుంటే, దెయ్యమా నేను రాను బాబు అంటుంది. కాదు నిన్ను కూడా అడుగుతుంది రా. నేనెందుకు రా, నేను రాను పో, ఎవరు నన్ను పిలు. ఈలోపు ఆ మనిషి వచ్చింది, ఏమే రావే, ఎందుకు నేనేం చేశానమ్మా, అసలు నీకు నాకేం సంబంధం అంటూ ఉండగానే జుట్టు పట్టుకొని ఈ డూప్లికేట్ దెయ్యాల. పగ తీర్చుకోవాలంటే ఇట్లాంటి చిట్కాలు ఉపయోగిస్తారు కొంతమంది, తెలుసా మీకు? ఈ సలహా విని ఎవరన్నా చేశారు ఆ పని? కొన్నిసార్లు రివర్స్ అయ్యిద్ది. నువ్వు తందామని దెయ్యం పట్టినట్టు ఊగితే వాళ్ళు పట్టుకొని బాధ ఆడబెడతారు, అది కూడా జరుగుద్ది. అన్ని చూసుకొని బ్యాలెన్సు, అవసరమైతే నలుగురిని కొట్టగలిగే కెపాసిటీ ఉంటే అప్పుడు ట్రై చేయి. దేవుని స్తోత్రం కదా. అమ్మో శాలే మన ఏంది సలహా, మరి లేకపోతే అందాతనులు తింటారు ఏంది. అందుకే శుభ్రంగా బాగా తిని బాడీ పెంచి పగ తీర్చుకోండి. అంటే డూప్లికేట్ దెయ్యాలు ఉంటాయి. పాపం వీళ్ళ స్కావ్ కొడుకులకు ఒరిజినల్ దెయ్యం దొరికింది. దొరికితే తెచ్చుకొని గదిలో పెట్టుకొని తలుపులు వేసుకొని మంత్రం మొదలు పెట్టారు. ఏం మంత్రం? ఏ దురాత్మ, యేసు నామములో ఉచ్చాటన అంటే మంత్రిస్తున్నాం పో అంటే వాడు చూస్తూ ఉన్నాడు వీళ్ళకెళ్ళి. ఏందిరా, ఏం అర్థం కాలేదా? యేసు నామములో పో. ఏంది మళ్ళీ చెప్పండి. ఒరే ఇది లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమో రా ఈ దయ్యానికి. ఏ పౌలు తెలుసుగా, పౌలు ఉచ్చాటన చేశాడే యేసు. పౌలు ఉచ్చాటన చేసిన యేసునామములో పో. అప్పుడు అది మాట్లాడుతుంది. ఏమన్నా తెలుసా? పౌలు నాకు తెలుసు, యేసు నాకు తెలుసు. యేసు అంటేనేమో దైవ కుమారుడు, లోకరక్షకుడు. పౌలు అంటేనేమో ఆయన సేవకుడు. వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు ఉన్న దగ్గరికి నేను ఎందుకు పోతారా? దెబ్రే మొహం వాళ్ళారా, నేను ఎందుకు పోతారా? ఏంట్రా మీరేంద్రా, వాళ్ళ దగ్గరికి నేను పోనురా. వాళ్ళ దగ్గర నాకే ఖాళీ ఉండదు, వాళ్ళ దగ్గర నా ఆటలు సాగవు. మీరెవరు నన్ను ఎల్లగొట్టడానికి? నాకు వాళ్ళు తెలుసు అందది. అది నా పాయింట్ ఇక్కడ. యేసు తెలుసు, పౌలు కూడా. అపోస్తలుల కార్యములు 19:15 ఉంటుంది చూడండి. అందుకు ఆ దయ్యము,
నేను యేసును గుర్తెరుగుదును, అదుగదుగదుగదుగు యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. అదుగో పౌలు లాగా దేవుని హృదయంలో నింపుకొని దేవుని మాటలకు విధేయత చూపే ప్రతి భక్తుని నేను గుర్తెరుగుదును. అలాగే దేవుని మాటల్ని పెడచెవిని పెట్టి నా మాటలకు కూడా చెవొగ్గి కొన్ని లోపాలు కలిగి ఉన్న వాళ్ళను కూడా నేను ఎరుగుదును. అందరి సంగతి నాకు తెలుసు. ఎక్కడికి పడితే అక్కడికి నేను ఎందుకు వెళతా, నాకు ఎక్కడ సందు దొరికిద్దో అక్కడికి వెళతా. అందుకే వాక్యంలో పౌలు చెప్పాడు, అపవాదికి, యాకోబు భక్తుడు చెప్పాడు, పౌలు కూడా చెప్పాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఏ ఒక్క పాయింట్లో అవకాశం ఇచ్చినా వాడు ఎంటర్ అయిపోతాడు. నేను అడుగుతా, దయ్యం పట్టిందని వచ్చావు, బుద్ధి లేదా? ఏ బుద్ధిహీనమైన చర్య చేస్తే అది ఎంటర్ అయింది చెప్పు? అక్కడే సగం జారిపోతారు. ఎందుకు పట్టింది నీకు దురాత్మ? ఎందుకు ఇచ్చావు అవకాశం? లోకంలో అన్యులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వచ్చింది వాళ్ళకి పట్టిందంటే అర్థం ఉంది. నువ్వు దేవుని సంబంధివే, దేవుని పరిశుద్ధాత్మ సంబంధివే, ఆత్మకు నివాసంగా ఉన్నావే. నీ దగ్గరికి ఎలా వచ్చాడు సైతాను, దురాత్మ? నిన్నెట్లా మోసం చేశాడు? ఎట్లా సాధ్యమైంది? అంటే మెతక నీ దగ్గర ఉంది. ఏ విషయంలో మెతకుందో కనిపెట్టి వచ్చి నిన్ను కాశాడు, చిక్కావు, ఎంటర్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేనే నిన్ను బాది సాగుకొట్టి వదిలిచ్చేదేం కాదు అది. మరి ఏం చేయాలన్నా? మోకాళ్ళుని ఉపవాసం ఉండి ఏ చెత్తను ఆధారం చేసుకొని అవి వచ్చి కూర్చున్నాయో లోపల అది తీసి అవతల పడే, ఖచ్చితంగా పోయిద్ది. ఇంతే, సింపుల్ చిట్కా. ఏ చెత్తను ఆధారం చేసుకున్నది నీలోకి వచ్చిందో దాన్ని తీసి అవతల పడే. ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేయి. ప్రార్థన చేసి ఒప్పుకో, నీ బుద్ధిహీనమైన తప్పులను ఒప్పుకొని ఆయన రక్తాన్ని ఆశ్రయించి కడగబడి దేవుని వాక్యంతో మళ్ళా నింపబడు. అప్పుడు పైన శక్తి ఉంటుంది, లోపల వాక్యం ఉంటుంది, దయ్యానికి స్థానం ఉండదు, వెళ్ళిపోతుంది. ఈ పని చేయకుండా ఇక ఎంత లెక్క తిరిగినా అవ్వదు. కొంతమంది విశ్వాసులే, బాప్తీసం పొందిన వాళ్ళే, అన్ని దగ్గరలకి తిరుగుతూ ఉంటారు. మళ్ళీ పాస్టర్ గారికి పడితే వందనాలండి అంటారు. మంత్రగాళ్ళు ఇదని లేదు అదని లేదు, అన్ని స్థలాలకు పోయి నానా ఇబ్బందులు పడి డబ్బులు పోగొట్టుకొని గుల్లగుల్ల అయిపోతుంటారు. నేను చెప్తున్నా, అవసరం లేదు. తిరిగి జన్మించినటువంటి వ్యక్తి, క్రొత్త జన్మ ఎత్తినటువంటి వ్యక్తి, బాప్తిస్మం పొందిన వ్యక్తి, నూతన సృష్టి. ఆ వ్యక్తి దగ్గరికి దురాత్మ ఏ కారణం చేత వచ్చిందంటే ఏదో లోపాలు ఉన్నాయి, ఏవో మెత్తకలు ఉన్నాయి, ఏవో బలహీనతలు ఉన్నాయి. ఆ వ్యక్తి యథార్థంగా మోకాళ్ళుని, దేవా నా దగ్గర ఈ తప్పుడు బుద్ధి ఉంది, ఈ మెతక బుద్ధి ఉంది, ఈ పొరపాటు ఆలోచన ఉంది, ఈ లోఫర్ మైండ్ ఉంది, ఇవన్నీ నేను ఒప్పుకుంటున్నాను దేవా, ఇంకా తీసేసుకుంటున్నానయ్యా, నన్ను దయచేసి నీ రక్తంతో కడుగు, నా హృదయంలో నిండు నాయన, నన్ను కనికరించు అని నువ్వు అడుగు. మరో నిమిషం దురాత్మ ఉంటే అప్పుడు అడుగు. మళ్ళీ కొంతమంది నా దగ్గరికి వచ్చి ఇది కాస్త పెద్దదంట అన్నయ్య, ఇది కాస్త గట్టిదంట. ఏం గట్టిదో లూజ్దో మరి వాళ్ళు నాకు చెబుతుంటారు. గట్టిది లేదు, మెత్తది లేదు. నేను చెప్పిన పద్ధతిని అనుసరించి జాగ్రత్త పడితే, మారు మనసు పొంది దిద్దుకొని ఆ చెత్త బయటేస్తే ఎలుకలు రావు, లోపల ఉన్న చెత్త బయటేస్తే దయ్యం పోయింది. ఎంతమందికి అర్థమైంది బాబా? క్లియర్గా అర్థమైందా? మధ్య జాగ్రత్త పడండి. సౌలు జీవితం ఇలానే పాడు చేసుకున్నాడు. దేవుడు ఎంతో చక్కని అవకాశం ఇచ్చి, ఎంతో అద్భుతమైన కృపనిస్తే, 1కి 2 పర్యాయాలు సౌలుకు అవకాశం ఇస్తే దేవుని మాటలకు తనలో స్థానం ఇచ్చాడా? దేవుని మాటల మీద తిరుగుబాటు చేసి ఎవరి మాటకు లోబడాలో వాళ్ళ మాటకు లోబడలా, ఎవరి మాటలు లక్ష్య పెట్టకూడదో వారి మాట లక్ష్య పెట్టాడు. చూడండి అక్కడే 1 సమూయేలు గ్రంథంలో ఇందాక నేను చెప్పిన అధ్యాయం జస్ట్ పేజీ తిప్పండి అంతే. అమాలేకు సంబంధమైన సమస్తం శపితమైనదంతా కూడా నిర్మూలము చేయమంటే ఏంది సౌలా, ఎందుకు తెచ్చావు? చదువు 10-11 వచనాలు చదువు. 15వ అధ్యాయము
మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 10-11 వచనాలు చదువు తొందరగా. యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొంటకు పోగా, చూసావా మళ్ళా మొర్ర పెట్టాడు, అయ్యా 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 క్షమించని. నీకు ఎంత మొర్ర పెట్టినా ఛాన్స్ లేదు. చదువు. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొంటకు పోగా, సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెను. సమాచారము వినెను. గిల్గాలునకు పోయనన్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా. అబ్బో, ఆయన బలకాల్సిన ఆశీర్వాదం ఈయన బలుకుతున్నాడు. ప్రవక్త బలకాల రాజును ఆశీర్వచనం, కానీ ఇక్కడ రాజు ప్రవక్తను బలుకుతున్నాడు. ఏమని? యెహోవా ఆశీర్వాదం వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చితిననగా. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అద్దుగో, ఆజ్ఞ అంతా నెరవేర్చావయ్యా పెద్ద మనిషి, మొత్తం నెరవేర్చావా? ఎంత బుద్ధిమంతుడెవరా, నిజమే గొప్పవాడివి నువ్వు, మొత్తం నెరవేర్చావు. మరి అట్లయితే నాకు వినబడుతున్న ఈ ఎడ్ల అరుపులు, ఆ ఎడ్ల రంకెలు, గొర్రెల అరుపులు ఎక్కడివి? అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులను నడిపించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేసి మనగా. ఎవరికి బలి ఇయటానికి? శాపగ్రస్తమైన దాన్ని తీసుకొచ్చి దేవునికి ఇచ్చి దేవుని తృప్తిపరుస్తామా మనం? తప్పుడు పనులు చేసి, తప్పుడు క్రియలు చేసి మనం తీసుకొచ్చేది దేవుడికి ఇచ్చి తృప్తిపరుస్తామా మనం? అక్రమ మార్గాల్లో, నీచ ప్రవృత్తిలో కొనసాగుతూ అది తీసుకొచ్చి దేవునికి ఇచ్చి తృప్తి పరచగలనని నీవు అనుకొనుచున్నావా? ఎవడికి కావాలి? నువ్వు దరిద్రపు పనులన్నీ చేసి తీసుకొచ్చింది. ఎవడికి కావాలి? నీ అన్యాయార్జితం, అక్రమార్జితం. ఎవడికి కావాలి? నీ దుర్లాభం. శాపగ్రస్తమైంది నాకు ఇచ్చి నన్ను తృప్తిపరుద్దాం అనుకున్నావు. నేను అడిగానా? సమీపించి బలి అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టం. గొర్రెల్ని బర్రెల్ని తృప్తి పడతాను అనుకున్నావా మూర్ఖుడా? ఎవడికి కావాలరా నీ గొర్రెలు బర్రెలు? మరి దేన్ని బట్టి ఆనందపడతావు ప్రభా? నా మాట విని, నా మాట గుండెల్లో పెట్టుకుని, నా మాటకు భయపడి, నా మాట విని ఎవడు విని వణుకుచుండనో వానిని నేను దృష్టించుచున్నాను, వానితో నేను ఉంటాను. బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము. ఎవడికి కావాలి నీ శపితమైనవి? అప్పుడు చెప్పాడు, చూడు సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, ఇంకా చెప్పే మాట ఇలా నాకు చెప్పాల్సిన అవసరం లేదు, లేపో, దేవుడు నాతో చెప్పిన మాట నీకు చెప్తున్నా నేనని చెప్పేశాడు. ఇంక లేదురా నీకు ఛాన్స్. ఒకసారి తేడా చేశావు, దేవుడు కోపం వచ్చింది, నేను బతిలాడా, మళ్ళా అభిషేకించాడు, మళ్ళా నీకు రాజుగా అవకాశం ఇచ్చి మళ్ళా నిన్నే స్థిరపరుద్దాం అనుకున్నాడు. కానీ మళ్ళా బుద్ధి తక్కువ పనులు చేసి దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నావు, ఇక నీకు ఛాన్స్ లేదు అని. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రం. అందరూ వినండి బాబు, అందరూ వినండి. నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నప్పుడు, కింది స్థాయి వ్యక్తిగా ఉన్నప్పుడు, ఎందుకు కొరగా నీ శపితమైన జీవితంలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి. నేను నిన్నలాగా చేశా. నీకే గతి లేని స్థితిలోంచి నిన్ను తీసుకొచ్చి అనేకులకు దీవెనకరంగానే నిన్ను మార్చా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనందరం గతంలో ఎలాంటి అనుభవాల్లో ఉన్నామో దేవుడు మనల్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడో మనం మర్చిపోకూడదు. మనం ఎవరికి విలువ ఇవ్వాలో, ఎవరి మాటకు లోబడాలో అది మనం విస్మరించకూడదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి దేవుడు ఎక్కడ ఉంచాడు, ఏ స్థితి నుంచి తీసుకొచ్చి దేవుడు ఏ స్థితిలో ఉంచాడు. నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఒక మనుషునిలాగా. కృతజ్ఞత ఉందిరా నీ దగ్గర? కృతజ్ఞత ఉందా అమ్మా నీ దగ్గర?
ఏ స్థితి నుంచి తీసుకొచ్చి నీకు ఏ స్థితిని ఇచ్చాను? నా ప్రజల మీద నిన్ను అధిపతిగా నియమించి ఆత్మలను నీకు అప్పగించానే. ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచానే. నీ ప్రతి అవసరత తీర్చానే. నిన్ను పెంచి పోషించానే. కంటికి రెప్పలా కాపాడుకున్నానే. పలుమార్లు మరణం నిన్ను దర్శిస్తే ఆ మరణవశం కాకుండా నిన్ను తప్పించానే. ఎంత చేశాను? ఏం చేశావు? శత్రువుల చేత పడకుండా నిన్ను కాపాడుకున్నానే. ఏం చేశావు? నువ్వు ఎవరికి లోబడ్డావు? చదువు త్వరగా. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయుము. వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కాని అమాలేకులను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. ఎట్లా దానిచ్చావు నువ్వు? వాళ్ళు తెచ్చారు, ఎట్లా దానిచ్చావు? రాజువు నువ్వా వాళ్ళ? దైవజనుడా, సంఘం నీ మాట వినాలా? నువ్వు సంఘానికి దాసుడుపై దండం పెడతావా? సంఘాన్ని నువ్వు ఏలాలా, పరిపాలించాలా, లేకపోతే సంఘం నిన్నేలాలా? చదువు. దైవజనుడు కావచ్చు, కుటుంబంలో వ్యక్తి కావచ్చు, రాజు కావచ్చు, ఎవడైనా సరే ఇక్కడ చెప్తున్నాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన. అదుగదుగదుగదుగో ఆ మాటని రౌండ్ చేసుకోవాలి మనం. తాను సెలవిచ్చిన మాటను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు దాన్ని బట్టి సంతోషిస్తాడు. ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? అదుగో యేసయ్యకు ఏది సంతోషం కలిగించిందో ఒకసారి చెప్పండి. మీరు విన్నారు కదా, యేసయ్యకు ఏది సంతోషాన్ని ఇచ్చిందో ఒక్క ముక్క చెప్పండి బాబా. అమ్మా, అయ్యో నీవు నా మాట వినిన ఎంత మేలు అంటాడు. మన దరిద్రం అంతా ఆ మాట వినకనే. మాట వింటే బాగానే ఉంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు బాబా? కదా, తెచ్చుకునే దరిద్రం అంతా ఎవరు మాట వెనక? ఆయన ఒకటి చెబితే మనం ఒకటి చేయటం. ఆయన ఎట్లా ఉండమంటే మనం అట్లా ఉంటాం. వచ్చేదంతా దానివల్లే. నీవు బలులు అర్పిస్తే సంతోషిస్తాడా అర్భకుడా? చదువు. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. 2 సార్లు అభిషేకం చేసింది కూడా ఏమైపోయింది తమ్ముడా? బాయ్ 2 సార్లు అభిషేకం చేశాడుగా. ఇప్పుడు ఏమైపోయింది? 2 సార్లు చేసిన అభిషేకం పోయే. దేవుడు విసర్జించాడు నిన్నాడు. అప్పుడు ఒప్పుకున్నాడు సౌలు. ఏమని చూడండి. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున. జనులకు జడిసి ఎవరికి భయపడాలి బాబు? ఎవరికి భయపడాలి? దేవునికా జనులకా? దేవునికి. కానీ ఎవరికి భయపడ్డాడు? జనులకు జడిసి భయపడినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. చాలు. కాబట్టి ఇప్పుడు 16వ అధ్యాయం 14వ వచనం చదువు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి. అదుగో, ఓకేనా? యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపించటం మొదలుపెట్టింది. ఇప్పుడు దేవుని ఆత్మ సౌల్లో ఉండాలంటే ఏది ఆధారమై ఉంది నాయన? ఒక్క మొక్క చెప్పేసాడు, అయిపోతుంది ప్రసంగం. దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ సౌలు మీద నిలిచి ఉండాలంటే సౌలు లోపల ఏం కలిగి ఉండాలి?
లోపల ఏం కలిగి ఉండాలి? దేనికి విధేయత చూపాలి? ఆయన మాటలకి. ఆయన మాటలు పక్కన పెట్టిన వాడి మీద దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము ఉండదు అంటే ఇదే. ఇప్పుడు పైన అభిషేకం దిగిరా 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 అని ఇందాక మనం ఎగిరెగిరి పాడాం, స్తోత్రం, కుమ్మరిస్తాడు. కానీ అభిషేకం నిలిచి ఉండాలంటే లోపల వాక్యమై ఉన్న యేసు నిలిచి ఉండాలి. ఆయన చెప్పిన మాటలు మనకు ఆత్మ అని రాసుంది, అది మూలవాక్యం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అయిపోయింది, సింపుల్. ఇంకా గంటల ప్రసంగం ఎలా? నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇప్పుడు లోపల ఏముండాలి? దేవుని మాటలకు విధేయత ఉండాలి. దేవుని మాటలు అంతరంగంలో కలిగుండి ఆ మాటలకు లోబడే మనస్సు కలిగిన వ్యక్తి మీద అభిషేకము నిలిచి ఉంటుంది. లేకపోతే దేవుని మాట లోపల లేకపోతే పైన ఉన్న అభిషేకం కూడా పోతుంది. అప్పుడేం జరిగిద్ది? శక్తిహీనుడైపోతాడు, బలహీనుడైపోతాడు, ఇంకా 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 వీక్ అయిపోతాడు. ఇప్పుడు అర్జెంటుగా ఏం జరగాలి మరి? ఎక్కడ అవిధేయతలు జరిగినాయో దేవుని ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఎక్కడెక్కడ దేవుని మాటలు మీరి బుద్ధిహీనమైన తప్పులు జరిగినాయో అవన్నీ ఒప్పుకొని ఆయన రక్తములో కడిగేసుకొని మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకోవాలి హృదయాన్ని. ఏం జరగాలి? మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకోవాలి. తిరిగి మళ్ళా దేవునికి సింహాసనముగా హృదయాన్ని అప్పగించి, ఇది మొదలుకొని నీ మాట చొప్పున నడుచుకుంటాను ప్రభువా, నన్ను క్షమించు. నీ మాటలు నిర్లక్ష్య పరిచితిని, నీవు చేయమన్న కార్యములు అశ్రద్ధ చేసి నిర్లక్ష్యం చేసి తిని, శ్రద్ధ నిలుపనై తిని ప్రభువా, నన్ను క్షమించు. నీ మాటలు నా హృదయంలో స్థిరపరచయ్యా, నింపు ప్రభువా అని దేవుని జీవపు మాటలు మన ఆంతర్యంలో స్థిరపరచుకోగలిగితే అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నీ మీద నిలిచి ఉంటాడు. పరిశుద్ధాత్మ పావురము ఎవరి మీద వాలిందండి? ఎవరు బాప్తీసం ముందు ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి వాలింది? పావురాకారంతో. పరిశుద్ధాత్ముడు పావురాకారంతో వచ్చి యేసు మీద, అంటే యేసు ఎక్కడుంటే ఆత్మ, రైట్, వాక్య దైవమై ఉన్న క్రీస్తు ఎవని ఆంతర్యంలో ఉంటాడో వాని మీదనే పరిశుద్ధాత్మ నిలిచి ఉంటాడు. కాబట్టి ఆత్మను పొందుకోవటం గొప్పతనం కాదు, పొందుకున్న ఆత్మను, ఆ శక్తిని నిలుపుకోవటం గొప్పతనం. కొంతమంది స్టార్టింగ్లో మహాశక్తితో నింపబడి బాగా బలంగా మండుతారు. కానీ రాను 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 వాళ్ళకే అర్థమవుతుంటుంది ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన అనుభూతి. ఒకప్పుడు నేను ఇలా లేనే, స్టార్టింగ్లో ఒక రకమైన మంట, ఒక భారం, ఒక తపన, ఒక తృష్ణ, నా 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 మైండే వేరుగా ఉండేది. ఇప్పుడేంది ఇట్లా అయిపోయింది, ఎండిపోయిన ఇదిలాగా అయిపోయానేంది, ఎడారిలాగా అయిపోయానేంది అని మన ఆత్మీయ క్షీణత మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవునికి మహిమ. అలా మీలో ఎవరికి అర్థమవుతుందో, ఈ లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరు చూస్తున్నారో ఎవరు చూడలేదో నాకైతే తెలియదు. కానీ మీ ఆత్మీయ క్షీణత మీకు అర్థమైద్ది. లేదన్నా నేను అలా ఆత్మీయంగా క్షీణించిపోలేదు, నేను లైన్లోనే ఉన్నాను, జాగ్రత్తగానే ఉన్నాను అంటే మంచిది. ఇంకా జాగ్రత్తగా, ఇంకా దేవుని వాక్యానికి విధేయత చూపి ఆ అభిషేకాన్ని స్థిరపరచుకో. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మశక్తిని స్థిరపరచుకో. దేవుని కొరకు మండో. లేదన్నా నా ప్రారంభ స్థితి, ప్రస్తుత స్థితి చూస్తే నేను దిగిపోయిన అనుభూతి నాకు కనబడుతుందన్నా నేను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే. నేను దేవుని మాటలు తృణీకరించిన మాట వాస్తవమేనన్నా, నాకు అర్థమవుతుందన్నా, నేను సరి చేసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి, ఒప్పుకోవాలి. ఏ కారణం చేత బలహీనపడ్డావు, ఏ ఏ విషయాల్లో బలహీనపడ్డావు, ఎక్కడ దారి తప్పావో ఖచ్చితంగా ఒప్పుకొని సరి చేసుకొని తిరిగి దేవుని వైపు మళ్ళుకుంటే భయపడద్దు. ఒకవేళ నీ లోపాన్ని నువ్వు గుర్తుపట్టి సరిదిద్దుకొని యేసు రక్తాన్ని ఆశ్రయించి ఆయనతో కడగబడి, ఆయన చేత కడగబడి శుద్ధీకరణ పొంది మళ్ళా దేవుని వాక్యంతో నింపుకుంటే మళ్ళా దేవుడు నిన్ను క్రొత్త తైలముతో నింపుతాడు.
దీనికి మీకు వాక్యాధారం చూపించి నేను ముగిస్తాను. దావీదు పరిశుద్ధాత్మ పూర్ణుడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు. కానీ ఎప్పుడైతే ఊరియా భార్య విషయంలో, అలాగే ఊరియా హత్య విషయంలో పిచ్చి పని చేశాడో ఒక ప్రమాదాన్ని గుర్తించాడు. నేను ఒక బుద్ధిహీనమైన తప్పు చేశాను, పాపం చేశాను, ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నన్ను వదిలిపెట్టిపోయే అవకాశం ఉంది అని గుర్తించాడు. 51వ కీర్తన 11వ వచనంలో ఆ మాట ఉంది, చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. చూసావా ఏమంటున్నాడు 11వ వచనంలో? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అనే మాట వాడాడు అంటే తను చేసిన పనికి ఆత్మ ఆయన వదిలిపెట్టి వెళ్ళే అవకాశం ఉంది. సౌలుకు జరిగినట్టు నాకు కూడా జరిగిద్దేమని ముందుగానే మెళకువగలిగి పోయి దేవుడిని ఏమడిగాడో తెలుసా? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తొలగించొద్దయ్యా, నేను పాపిని మొర్రపెట్టాడు. ఆత్మ తొలగిపోతే ఏమైద్దో దావీదుకు తెలుసు. ప్రభువుకు స్తోత్రం. అందుకే ముందు ఏది ముఖ్యమో ఆ విషయంలో పోయి దేవుని పాదాలు పట్టుకున్నాడు, శరణు వేడాడు. కన్నీళ్లతో పశ్చాత్తాప్తుడై దేవుని వైపు మళ్ళుకున్నాడు హృదయపూర్వకంగా. ధర్మశాస్త్రాన్ని గుండెల్లో పెట్టుకున్న నేనేనా ఈ పని చేసింది? అయ్యో, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, అది నేను చదివే ఉన్నాను. కానీ నా పొరుగువాడైన ఊరియాను నేనే హత్య చేయించాను. అయ్యో, నేనెంత పాపిష్టి పని చేశాను అని కుమిలి ఏడ్చాడు. నా కన్నీళ్ల చేత నా పరుపు తేలజేయుచున్నాను అంటే పరుపు తేలేంత ఏడుపు ఏడిసి అన్ని నీళ్ళు వచ్చినాయి అని కాదు, రాత్రి పగలు తేడా లేకుండా ఏడుస్తూనే ఉన్నాడు, పశ్చాత్తాపడుతూనే ఉన్నాడు. దేవుడు కనికరించాడు. కొద్దిపాటి తీర్పులు విధించి, కొద్దిపాటి శిక్షలు విధించి పూర్తిగా దావీదు నాశనం కాకుండా దేవుడు కాపాడాడు. పనిష్మెంట్ అయితే ఇచ్చాడు, కొద్ది గొప్ప పనిష్మెంట్ ఇచ్చి తర్వాత దావీదును దేవుడు కనికరించాడు. పాపము ఎప్పుడైతే జరిగిందో తన వలన అభిషేకం లాస్ అయిందే. ఆత్మశక్తిని కోల్పోయాడు. పూర్తిగా ఆత్మనే కోల్పోయే ప్రమాదం కూడా ఉందని గుర్తించి ఆత్మను పోగొట్టుకోకుండా పట్టుకున్నాడు. ఇక శక్తి లాస్ అయింది. ఆ శక్తి కొరకు మళ్ళా వేడుకున్నాడు. 92వ కీర్తనలో ఏమంటున్నాడో చూడండి. ఈ భక్తుడు ఎవరో మనకి స్పష్టత లేదు. 92వ కీర్తన వాస్తవంగా 90వ కీర్తన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అన్నాడు. 92వ కీర్తన ఒక రాజు చేసిన గానము, ఒక రాజు పాడిన గీతమే అనడానికి మనం చదివితే కింద ఆధారాలు దొరుకుతాయి. ఎందుకంటే ఒక రాజుకు సంబంధించిన మాటలు ఇందులో మాట్లాడతాడు. అందుకని ఇది దావీదు కీర్తన అని నేను నమ్ముతున్నాను. 92వ కీర్తన 10వ వచనం ఒకసారి చూడండి. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రొత్త తైలమా? మరి 23వ కీర్తనలో నా గిన్నె నిండి పొర్లుతున్నదన్నావుగా. చూడు 23వ కీర్తన, యెహోవా మా కాపరి, యేసయ్య మా ఊపిరి, యేసయ్య మా ఊపిరి, నాకు లేమి కలుగదు, యెహోవా నా కాపరి. దేవునికి మహిమ. 23వ కీర్తనలోనేమో 5వ వచనం, నూనెతో నా తల అంటి ఉన్నావో, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. ఆహా, గిన్నె నిండి పొర్లిపోయేంత అభిషేకం, నూనెతో అంటబడ్డాడు. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు?
పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి. ఓకేనా? 23వ కీర్తనలోనేమో నూనెతో తలంటాడు, గిన్నె నిండి పొర్లిపోయింది. 51 కీర్తనకు వచ్చేటప్పటికి ఏమైపోయింది? నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నా అతిక్రమములు పరిహరించు అని ఏడవటం మొదలుపెట్టాడు. ఆ కన్నీటిని దేవుడు గుర్తుపట్టి క్షమించి దావీదును కడిగి శుద్ధీకరించి మరలా ఆయన శక్తితో నింపాడు. అందుకే మళ్ళా 92వ కీర్తనకు వచ్చేటప్పటికి, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని అన్నాడు. అంటే పాత తైలం ఏమైంది? పాత అభిషేకపు శక్తి ఏమైంది? బుద్ధిహీనమైన చర్యల చేత కోల్పోయినందున, తిరిగి పశ్చాత్తాపుడై దేవుని వైపు మళ్ళుకున్నందున దేవుడు మళ్ళా పునరభిషేకం చేసిన అనుభూతి ఇక్కడ మనకు కనపడుతుంది. కాబట్టి మీకు సంతోషకరమైన మాట ఏంటంటే, అట్టడుగుకు నువ్వు దిగజారిపోయినా తిరిగి నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఆయన రక్తంలో కడగబడి మళ్ళా నూతన తైలముతో ప్రోక్షింపబడే అవకాశం నీకు ఉండనే ఉంది. లేదు అని దేవుడు చెప్పలా, ఈ భక్తుల జీవితాల్లో మనకు మాదిరిగా చూపించాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, అపవిత్రాత్మలు లేకపోతే సాతాను సంబంధమైన శోధనలు మనల్ని చుట్టుముట్టడానికి, దేవుడు అసహించుకోవడానికి కారణమైనటువంటి వాక్య వ్యతిరేకమైనటువంటి బలహీనతలు, క్రియలు ఏవైతే ఉన్నవో వాటి విషయంలో దేవుని పాదాలు పట్టుకొని దేవుని క్షమాపణ వేడుకొని దేవుని కనికరం పొంది క్రొత్త తైలముతో మళ్ళా మనం అంటబడదాం. రండి, మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్య. అందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. రండి, మోకాళ్ళ మీదకి వచ్చేయండి. నీకు తెలుసు, దేవుణ్ణి అడుగు. తొలకరి కోసం భూతలమంతా ఆశతో వేచినట్లు నీ దుస్పర్శకైనా మనసు మిగుల ఆశతో ఉన్నది. దేవా, ఎండిపోయిన ఎడారిలాగా అయిపోయాను, ఎండిపోయిన బీడులాగా అయిపోయాను. నాలో మంట చల్లారిపోయింది. ఒకప్పుడు నాలో ఉన్నటువంటి ఆత్మావేశం చల్లారిపోయింది. దేవుని మాటలకు ఎన్నో వ్యతిరేకమైన క్రియలు చేశాను. దేవుని మాటలకు వ్యతిరేకంగా నడుచుకున్నాను. తెలిసి తెలిసి ఎన్నో పర్యాయములు నీ ఆజ్ఞను మీరి తిని ప్రభు, కృతజ్ఞత లేని వానిగా, కృతజ్ఞత లేని దానిగా మారిపోయా. నాకెన్నో ఎన్నెన్నో మేలులు చేశావు. ఎక్కడో ఉన్న నా బ్రతుకును, ఏ విలువ లేని నా జీవితాన్ని తీసుకొచ్చి ఎంతో కృపనిచ్చావు. మరచిపోతుని ప్రభు, మరచిపోతుని. మూర్ఖుడినైతిని, మూర్ఖురాలినైతినయ్యా. ఈ శుక్రవారపు వేళ ఈ ఉపవాసమందు నన్ను క్షమించుమో తండ్రి, నన్ను మన్నించుమో అయ్యా. అయ్యా, నన్ను మన్నించుమయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తముతో నన్ను శుద్ధీకరించు తండ్రి అంటూ చెయ్యి, ప్రార్థన చేయి. ఎక్కడోళ్ళు అక్కడ, లైవ్ లో ఉన్నోళ్ళు సైతం మీరున్న దగ్గరే మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ఏది నిన్ను పీడిస్తుంది, ఏది నిన్ను వేధిస్తుంది, ఎందుకు వస్తుంది నీ దగ్గరికి, ఎందుకు స్థానం వచ్చింది దానికి, ఎక్కడుంది లోపం నీ దగ్గర, ఒప్పుకో. ఏ బుద్ధిహీనతలున్నాయో, బలహీనతలున్నాయో మనందరం కూడా ఒప్పుకునే సమయం ఇది. ఎవరు కూడా పరధ్యానంగా ఉండొద్దు, వేరే ఆలోచనలు చేయొద్దు. అందరూ కూడా ప్రార్థనలో ఉండాలి. మన లోపాలు ఒప్పుకుందాం. తండ్రి, నన్ను క్షమించు ప్రభు, నీ పాదాల చెంతకు నన్ను ఆహ్వానిస్తున్నావు. ఎడతెగక ప్రార్థన చేయుడు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని వ్రాయబడి ఉంది. అసలు ప్రార్థనా జీవితమే కోల్పోయాను. కృతజ్ఞతాస్తుతి అనేదే మరచిపోయాను. నా మాటలకు అవిధేయత చూపకండి, విధేయులై నడుచుకోండి. నాకు ఇష్టము లేని చర్యలు చెయ్యకండి అని నువ్వు చెప్పావు. కానీ ఎన్నెన్నో చేశాను ప్రభు.
తెలిసి తెలిసి చేశాను, నన్ను మన్నించు. నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను మరలా క్రొత్త తైలముతో ప్రతిష్ఠించు. నా హృదయము నీ మాటల కొరకు ఇదిగో శుద్ధీకరించి, నా హృదయములో నీ మాటలను స్థిరపరచు. మీరి తిని ప్రభు నీ మాటలు, కోల్పోతిని ప్రభు నీ సన్నిధి భాగ్యము. నిర్లక్ష్యం చేసి తిని, నిన్ను పక్కన పెట్టి మనుషులకు భయపడి జనులకు జడిసిన సౌలు వలె జనులకు నా సమయమంతా తగలబెట్టాను. జనులకు భయపడి వాళ్ళ సంతోషం కోసం రాత్రింబవల్లో ప్రయాసపడ్డాను గాని నీకు దూరం అవుతున్నానని, నీ సన్నిధిని కోల్పోతున్నానని, ప్రార్థనా జీవితం పాడు చేసుకుంటున్నానని, నీ వాక్యములో సమయమును పోనీయొద్దు, సద్వినియోగం చేసుకోమని నువ్వు ఎన్నో పర్యాయాలు నన్ను హెచ్చరిస్తే దుర్వినియోగం చేసుకుంటున్నానని గుర్తుపట్టలేకపోయాను ప్రభు. నేను మూర్ఖురాలినైతిని ప్రభు, నేను ఎండిపోతిని ప్రభు. దయచేసి నన్ను స్పర్శించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి. నన్ను మరలా నీ శక్తితో నింపు. నీ ఆత్మను నాలో స్థిరపరచు. నీ మాటలు నాలో స్థిరపడితే నీ ఆత్మ నాలో స్థిరపడుతుంది. నీ ఆత్మ నాలో స్థిరపడి ఉంటే నీ అభిషేకం నా నెత్తిపైనే ఉంటుంది, నా తలపైన ఉంటుంది. దేవా నన్ను అనుగ్రహించు తండ్రి. నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. అందరం కన్నీళ్లతో దేవుని వేడుకుందాం. నీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయావు, చప్పగా చల్లారిపోయావు. దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం ఇదే. తిరిగి నువ్వు మండాలి. ఆశ్రయించు. దేవా నన్ను నీ రక్తముతో కడగమని అడుగు. నన్ను శుద్ధి చేయమని అడుగు. నీ కొరకు కార్చబడిన యేసు రక్తం నీ అతిక్రమముల నుండి నిన్ను విడిపిస్తుంది. ఆయన మాటల కొరకు ఆశ కలిగి వేడుకో. నీవు నన్ను పలకరించు ప్రభు, నాతో మాట్లాడు ప్రభు. నీవు పలకకుంటే, నన్ను పలకరించకుంటే నేను బ్రతకలేను ప్రభు. నాకొద్దు ప్రభు, ఈ అధమలోక సుఖాలొద్దు, నీ సన్నిధి కావాలి ప్రభు. నాకు ఈ మనుషులు కాదు, నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి. తొలకరి కోసం భూతలమంతా ఆశతో చూచినట్లు. యేసయ్యా, నిన్న మొన్నటి దాకా ఎండకి ఎర్రబారిన నేల ఇదిగో ఈ తొలకరి జల్లులు పడిన వేళ చూస్తే పచ్చగా పచ్చబడింది ప్రభు. ఎండకు ఎండి 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 ఎర్రబారిన నేల తొలకరి జల్లుల కోసం ఆశతో ఎదురు చూచినట్లు నా తండ్రి ఆత్మీయ జీవితంలో ఎండిపోయి ఎర్రబారిపోయారు. తొలకరి కోసం భూతలమంతా ఆశతో చూచినట్లు నీదో స్పర్శకై నా మనసు మిగుల ఆశతో ఉన్నది. నా వేదనను బలికాంది, నీపై ఆశ బ్రతికించింది. నా వేదనను బలికాంది, నీపై ఆశ బ్రతికించింది. నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే కడు వేదనతో ఉంటాను, కథలా ముగిసిపోతాను. కడు వేదనతో ఉంటాను, కథలా ముగిసిపోతాను. ఆత్మల కొరకు భారం తగ్గిపోయింది. ప్రార్థనా విజ్ఞాపనలు తగ్గిపోయింది. వాక్య ధ్యానాసక్తి తగ్గిపోయింది. పరిశుద్ధ జీవితం కొరకైన వాంఛ తగ్గిపోయింది. నేను మారాను ప్రభు,
చాలా దిగజారిపోయాను, నన్ను క్షమించు, నన్ను తిరిగి నూతనపరచు, నన్ను నూతనపరచు, నన్ను కనికరించు. ప్రార్థన. అందరము ప్రభుని వేడుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రం. ఈవేళ నాతో నీవు మాట్లాడిన మాట కొరకు, మాతో నీవు మాట్లాడిన మాటల కొరకు వందనాలు నా ప్రభువా. ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి, అణగారిపోయి, యెరూషలేము నుండి ఎరికోకు దిగిపోయినట్లుగా అయిపోయినటువంటి మా ఆత్మీయ జీవితాన్ని తిరిగి పునరుజ్జీవింపబడి మేమందరము క్రొత్త తైలముతో అంటబడి మునుపటి కంటే అధికమైన శక్తితో నింపబడిన వారమై నీ కొరకు రేపబడుటకు మాకు సహాయం వచ్చి, మా హృదయంలో ఉన్న లోపాలు, వాక్య వ్యతిరేకమైన ఆలోచనలన్నీ కూడా పెరికివేసి నీ వాక్యముతో మా హృదయాలను నింపి, నీ వాక్యమే మమ్మల్ని ఏలునట్లు చేయి. నీ అభిషేకము, నూతన అభిషేకము, క్రొత్త తైలము మా పైన ప్రోక్షించు. రానున్న దినములో నీ కొరకు భగ్గునమండి ప్రజ్వలించేటువంటి శక్తి మాకు అందరికీ కూడా దయచే. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి విశ్వాసముతో పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని నేను చెప్పింది కాదు, పరిశుద్ధాత్మ పలికించిన విషయం. వాస్తవంగా నేను మీకు చెప్దామనుకున్న అంశం వేరు. రేపబడుట అనే అంశాన్ని గురించి నేను మీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ అది నాకు చెప్పనిలా, దేవుడు నన్ను చెప్పనిలా. దేవుడు ఈ మాటలు పలికించాడు. మనందరం ఎలా ఉన్నామో ఆయనకు తెలుసు. ఈ లైవ్లో ఉన్నోళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ ఎవరు ఎలా ఉన్నారో ఆయనకి తెలుసు, నాకేం తెలుసు. ఎవరికి ఏ మాట అవసరమైందో ఆయనకి తెలుసు, నాకేం తెలుసు. మనందరినీ నూతనంగా ఆయన ఒక నూతన తైల ప్రోక్షణతో, అంటే క్రొత్తగా మనల్ని పునరభిషేకించాలనేది ఆయన సంకల్పమై ఉంది. మనం వేడుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని ముందు కూర్చొని ఒక్కసారి విమర్శ చేసుకొని అంతా సరిదిద్దుకొని కోల్పోయినటువంటి ఆ మొదటి ఆత్మీయ అంతస్తును తిరిగి అందుకోవటానికి ప్రయత్నించు. దేవుని కొరకు మళ్ళా భగ్గున మండటానికి ఆశ కలిగి ఉండవు. ఎక్కడెక్కడైతే ఏ విషయాల్లో అయితే దేవుని మాటలు మీరి మూర్ఖంగా ప్రవర్తించావో ఆ విషయాల్లో తిరిగి దేవునికి లోబడటాన్ని సాధన చేయి. దేవుడు మనందరికీ కృపనిచ్చునుగాక. ఆమేన్. మరి చివరి ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయము, సహవాసము, సమాధానం సమకూడిన మనకును సకల పరిశుద్ధులకును ఆత్మపూర్ణమై దేవా నీ వాక్యపు మాటలను నడిపించబడును గాక. మనందరికీ కూడా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ రక్తమునకు చే, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అన్ని పరిస్థితులకు ముందు ఏం జరగాలండి? కొంతమంది అంటారు, అన్న నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, అన్ని సమస్యలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి, అన్ని ఇబ్బందులు వచ్చినాయి అని చెబుతూ ఉంటారు. నేను చెప్తున్నా, ఒక్కొక్క కారణం చేత సమస్యలు వస్తాయి. అయితే ముందు మనం ఎప్పుడైనా ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ బుద్ధిహీనమైన క్రియల వల్ల నేను ఈ దరిద్రం తెచ్చుకున్నా, నాలో ఏ పొరపాటు క్రమాన్ని బట్టి దేవుడు నాకు ఈ శ్రమలు అప్పగించాడు, నా నుండి ఏది తొలగించాలని దేవుడు ఆశిస్తున్నాడు అనేది ఫస్ట్ మనల్ని మనం ఆ కోణంలో విమర్శించుకోవాలి. శ్రమలలో నలుగుతున్నవారు, అది వ్యాధి కావచ్చు, అప్పు కావచ్చు, ఇతరాత్ర ఏదైనా కావచ్చు, ఏది నాలో ఏ మాలిన్యం ఉంటే దాన్ని వెళ్ళగొట్టడానికి దేవుడు నన్ను ఇలా నల్లగొడుతున్నాడు అని మనలో ఉన్న లోపాలను ముందు సరిదిద్దుకొని సరి చేసుకొని దేవుని వైపు మళ్ళుకోవాలి. నిశ్చయముగా దేవుడు మనల్ని ప్రతికూల పరిస్థితుల అన్నిటి నుండి విడిపించి మనల్ని నూతన పరిచి నిలుపుతాడు. విశ్వాసం ఉన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అది ఎప్పుడు మోకాళ్ళు వేసినా ఏం చేయాలి? ఎప్పుడు శ్రమ ఎదురైనా ముందు ఏం చూసుకోవాలి?
ఎక్కడన్నా తేడా పడ్డానా, ఎక్కడన్నా మాట మీరానా, ఎక్కడన్నా దేవుని మీద తిరుగుబాటు చేశానా, లేకపోతే ఎందుకు వచ్చింది నాకు ఇది? ఒకవేళ నీ తిరుగుబాటు లేదని ఏమీ లేకుండా నువ్వు క్రమంగా నడుస్తున్నా వచ్చింది అంటే అదొక గూడ్స్ రైలు లాంటిది. శ్రమ ఒక ఇంజిన్ లాంటిది. ఇంజిన్ రాకపోతే గూడ్స్ వెనక సరుకంతా ఏడొచ్చింది. కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో క్రమంగా ఉన్నప్పటికీ కూడా నీకు శ్రమ వచ్చింది అంటే అది వస్తా ఒక 30-40 బోగీల నిండా నీకు ఆశీర్వాదం అనే సరుకు తీసుకొచ్చింది. నువ్వు జాగ్రత్తగా ఉన్నా నీకు శ్రమను అనుమతించాడు అంటే దీవించబడబోతున్నావు అని అర్థం. అంతే, గుర్తుపెట్టుకో, నిరాశపడద్దు. ముందు మాత్రం తేడా ఏమన్నా ఉందేమో చూసుకోవాలి. ఫస్ట్ నేనైతే నా అలవాటు అది. ఎప్పుడు ఏ ఎదురు దెబ్బ నాకు వచ్చినా ఎక్కడో తేడా పడ్డా, ఎక్కడో బుద్ధి తక్కువ ఆలోచన చేసినట్టున్నా, ఎక్కడో బలహీనమైన అడుగు వేసినా లేదా వేయబోయినా అని ఎక్కడ ఏం జరిగింది అనేది మొత్తం ఎక్స్రే చూసుకుంటా. అన్నీ బాగానే ఉన్నట్టున్నాయి. ఏం ప్రభా, ఎందుకు ఒట్టిగా కొట్టవే? నువ్వు చెంప పగిలిందంటే ఒట్టి కొట్టవే. ఎక్కడో బుద్ధి తక్కువ పని చేసా ప్రభా. ఏం చేశాను చెప్పవా అన్నాడు. చెప్తాడు, ఫలానాది బుద్ధి తక్కువ. సరే ప్రభా, ఇంక చేయండి. అట్లా ఆయన దగ్గర మనం వెతుక్కోవాలి ఎక్కడ తేడా పడ్డామో. ఎక్కడా లేదా జాగ్రత్తగా ఉన్నామో ఆయనే చెబుతాడు, తట్టుకో, నేను దీవించబోతున్నాను అంటాడు. ఓర్చుకో, అధికమైన మేలు నీకు కలుగుతుంది. నువ్వు కొంచెం నిరీక్షించు, ఓర్చుకో. విశ్వాస పరీక్షలో ఉన్నా ఓర్చుకో, అత్యధికమైన ఆశీర్వాదం నీకు లభించబోతుందని నీకు ధైర్యం చెబుతాడు ఆయనే. స్తోత్రం. మరి ఆశీర్వాదం అయిపోయింది, యేసు రక్తం కూడా అయిపోయింది. అయిపోయింది. ఇంక చిన్నగా ఒక పక్క నుంచి బయలుదేరాను. మరిక ఆశీర్వాదం చేశాడుగా, ఇంకేంటి నీ డౌట్? నా మంచి సమరయుడా అనే పాట పాడతాను, మీరు వెళ్తా ఉండండి. ఒక్కసారిగా గుంపులు వెళ్ళొద్దు నాన్న, అందుకే ఒక్కొక్కళ్ళు. అందుకే నేను పాట ఎందుకు పాడుతున్నానంటే కూర్చుంటారని. ఆ పక్క నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్తారు. స్థానిక పట్టణంలో కూడా ఒక 5 కేసులు వచ్చి నేను పేపర్లు వేసాడు. ముసుగులు కరెక్ట్గా, మాస్కులు జాగ్రత్తగా సెట్ చేసుకోండి, గ్లౌజులు వేసుకోండి, ఒకరినొకరు టచ్ చేయకుండా దూరంగా ఉండి వెళ్ళండి. మనం సమస్య తెచ్చుకోవద్దు, ఇంకొకళ్ళకి సమస్య తగిలించవద్దు. జాగ్రత్త పడదాం. ఓకే, రైట్. చిన్నగా క్రమంగా చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన కూడా చేసుకోవచ్చు కాసేపు ఉండి, లేదా ఇళ్ళకి వెళ్ళి ప్రార్థనలో ఉండవచ్చు. దైవజనులు, పరిచారకులు, ఇతరాత్ర అయితే ఏకాంత ప్రార్థనలో కాసేపు దేవునితో గడపండి. వెళ్ళండి, ఏకాంతంగా దేవునితో మాట్లాడుకోండి. కోల్పోయిన ఆత్మీయ అంతస్తును తిరిగి బ్యాలెన్స్ చేసుకోవాలా. ఇది తరచు జరుగుతూ ఉంటుంది నాయన. ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి భక్తుని జీవితంలో ఒకసారి ఏమో ఆత్మీయ జీవితం పండు వెన్నెల్లాగా ఉంటుంది, ఓసారి ఏమో ఆత్మీయ జీవితం అమావాస్యలాగా ఉంటుంది, అంటే చిమ్మ చీకట్లాగా. ఈ 2 జరుగుతాయి. కాబట్టి పండు వెన్నెల్లాగా ఉంది నాకు అని పండగ చేసుకోవద్దు, అమావాస్య వచ్చిందని కృంగిపోవద్దు. అమావాస్య రాబోయే వెలుక్కి సూచన. కాబట్టి జాగ్రత్త. చలో, చిన్నగా మెల్లమెల్లగా. ఆ పాట పాడేదా, ఇంకోటి ఏదన్నా పాడేదా? పాపం కూర్చున్నారు వీళ్ళు. యజమానుడా, పాడేదా? యజమానుడా పాడేదా? యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా,
చక్కగా ఏకాంత ప్రార్థన అలవాటు చేసుకున్నారా? రోజు లైవ్ ఉందా? బ్రేక్ చేశారా? లైవ్ ఉందిగా. ఓకే, పాడేదా? యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే, తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే, తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదన్, జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదన్, పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా,
నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్. తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్. ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్. నామది తపించెను, నామది తపించెను. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్ల నా తపన చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. నా దేశమంతటిని పరిపాలించుమయా. నా దేశమంతటిని పరిపాలించుమయా. వ్యాధులన్నీ తొలగాలి, ఈ వ్యాధులన్నీ తొలగాలి. నిరక్షణ కలగాలి, నిరీక్షణ కలగాలి. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. అందరికీ వందనాలు.